ఫీడింగ్ టైంలో మొబైల్ ఉంటేనే తింటారు మేడం. పీడియాట్రిషియన్స్ ఫస్ట్ 1000 డేస్ చాలా ఇంపార్టెంట్ అంటారు. 1000 డేస్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రాపర్ గా కేర్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ లెర్నింగ్ అబిలిటీస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, దిస్ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడున్న చిల్డ్రన్ దే ఆర్ మోస్ట్లీ టువర్డ్స్ ఒబెసిటీ సైడ్. ఆన్ రెగ్యులర్ బేసిస్ చైల్డ్ ఏడవగానే ఇది కావాలి అని చెప్పి అడగంగానే ఫుడ్ ని ఒక రివార్డ్ లాగా ఇవ్వకండి పిల్లలకి. ఐ సీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఏడవగానే మొబైల్ తీసి ముందు పెట్టేస్తారు. ఎవ్రీ రీల్ వాళ్ళు స్కిప్ చేస్తున్నప్పుడు దెర్ ఇస్ అ డోపమిన్ హిట్. It's an overstimulated brain response. That is very dangerous. Only thing వాళ్ళు చెప్పే ఆన్సర్ ఫీడింగ్ టైంలో మొబైల్ ఉంటేనే తింటారు మేడం. వాళ్ళు ఏమి ఇంటెలిజెంట్ అవ్వట్లేదు. దే ఆర్ గోయింగ్ ఇన్ టు సమ్ అదర్ సైకాట్రిక్ ఇష్యూస్. కొన్ని స్టడీస్లో కోవిడ్లో బర్త్ అయిన పిల్లలు ఎవరైతే లాక్డౌన్ పీరియడ్లో దే ఆర్ మోర్ ఆఫ్ ఆటిజం అండ్ ADHD పిల్లలే ఎక్కువ ఉన్నారు బికాస్ ఆఫ్ ది స్క్రీన్ అడిక్షన్. మీ దగ్గరకు వచ్చే కామన్ కేసెస్ ఏంటి? ఫీవర్కి వచ్చి దే స్టార్ట్ ఆస్కింగ్ టు గివ్ యాంటీబయాటిక్స్. మన ఇండియాలో పారాసెటమాల్ సిరప్ ఉంది. బాడీ కొంచెం వాళ్ళకి వేడిగా అనిపించిన టచ్ చేసినప్పుడు ఫీవర్ అనుకుని దే స్టార్ట్ గివింగ్ పారాసెటమాల్. సో అది ఓవర్ డోస్ అయినప్పుడు సోషల్ మీడియా పేరెంట్స్ ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చైల్డ్ పరంగా కావచ్చు, బేబీ పరంగా కావచ్చు. పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ చిల్డ్రన్ కి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ గ్రాప్ చేసుకునే దాంట్లో దే వోంట్ వెరిఫై వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్. మేక్ ష్యూర్ ఇట్ ఇస్ ఫ్రమ్ అ ప్రాపర్ పర్సన్, ప్రాపర్ సోర్స్. అంటే మీరు చూసిన కేసెస్ లో ఏదైనా ఎమోషనల్ కేసు ఉందా? లైక్ రీసెంట్ గా కొన్ని మంత్స్ బ్యాక్ జస్ట్ ఎగ్జామినేషన్ ఉంది అని చెప్పి వాళ్ళ మదర్ ఏదో తిట్టారని చెప్పి జస్ట్ హాయ్ హలో వెల్కమ్ టు డాక్టర్స్ టెస్ట్ బై తమిళ మీడియా. చాలామంది పేరెంట్స్కి పిల్లల గ్రోత్ గురించి కావచ్చు, పిల్లల హెల్త్ గురించి కావచ్చు, లేకపోతే పిల్లలకి ఇచ్చే ఫుడ్ గురించి కావచ్చు, చాలా డౌట్స్ ఉంటాయి, చాలా మిత్స్ ఉంటాయి. అండ్ న్యూ బోర్న్ బేబీలో చూసుకున్నట్టయితే వాళ్ళ పేరెంట్స్కి అయితే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయడానికి ఈరోజు మన ముందు పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రావ్య గారు ఉన్నారు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, పీడియాట్రిషియన్స్ ఫస్ట్ 1000 డేస్ చాలా ఎంపసైజ్ చేస్తారు. సో ఇది చైల్డ్ హెల్త్కి ఎంత ఇంపార్టెంట్ మేడం? సో ఫస్ట్ 1000 డేస్ అనేది ఇట్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ. సో ఒక మదర్ కన్సీవ్ అయినప్పటి నుంచి టిల్ బేబీ బర్త్ అయ్యి 2 years వరకు అది ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పి చెప్తాము. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్ సిన్స్ స్టార్టింగ్ కన్సీవ్ అయినప్పటి నుంచి 2 years వరకు యూ కెన్ సీ దట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ ర్యాపిడ్. చాలా ర్యాపిడ్గా ఉంటుంది, చాలా ఫాస్ట్ పేస్లో వెళ్తుంది గ్రోత్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ. సో ఈ ఫస్ట్ 2 years అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం స్టార్టింగ్ ఫ్రమ్ కన్సెప్షన్ మదర్ని అందుకే ఫాలిక్ యాసిడ్ కానీ, ఐరన్ సప్లిమెంటేషన్స్ కానీ, బేబీ మ్యాక్సిమం బ్రెయిన్ గ్రోత్ కోసం అని చెప్పి చెప్తాము. సో ఆఫ్టర్ బర్త్ కూడా ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్ ప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. సో 6 months ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అపార్ట్ ఫ్రమ్ బ్రెస్ట్ మిల్క్ ఇంకేది ఇవ్వద్దు అని కూడా చెప్తాం. ఆఫ్టర్ 6 months ఆఫ్ లైఫ్ తర్వాత యూ కెన్ సీ దట్ ఈ కాంప్లిమెంటరీ ఫీడ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో అలాంగ్ విత్ ద బ్రెస్ట్ ఫీడింగ్, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఇట్ ఇస్ అ టాప్ ఫీడ్ అనమాట. సో యూ హ్యావ్ టు కంటిన్యూ ఈవెన్ బ్రెస్ట్ ఫీడ్ కూడా. సో కాంప్లిమెంటరీ ఫీడింగ్లో యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్. అండ్ ఈ జంక్ ఫుడ్ కానీ, ఈ అవుట్ సైడ్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయమనేది there are many reasons. So when you give proper nutrition and proper care and support to the child, వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ యూ కెన్ సీ దట్ ఈ 1000 days ఆఫ్ న్యూట్రిషన్ ప్రాపర్గా కేర్ తీసుకున్న వాళ్ళు యూ కెన్ సీ దట్ వాళ్ళ చిల్డ్రన్ లెర్నింగ్ అబిలిటీస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, అండ్ దర్ ఎమోషనల్ డెవలప్మెంట్ కానీ, దిస్ ఇస్ వెరీ గుడ్. సో అందుకని ఫస్ట్ 1000 days ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేది. ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ, మదర్ ఎప్పుడైతే కన్సీవ్ అయ్యారు ఆ డే నుంచి టిల్ 2 years ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వచ్చింది కాబట్టి టాపిక్, ఫార్ములా మిల్క్లో కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ అంత ఇంపార్టెంట్ అయితే బేబీకి ఎంత గ్యాప్కి ఒకసారి మిల్క్ ఇవ్వాలి మేము? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇస్ గోల్డ్ స్టాండర్డ్ థింగ్. సో ఫార్ములా ఫీడ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే వెన్ ద బ్రెస్ట్ మిల్క్ ఇస్ నాట్ అవైలబుల్. అంటే ఇన్ ద సెన్స్ మదర్కి ఇఫ్ దెర్ ఆర్ సమ్ మెడికల్ కండిషన్స్ వేర్ యూ కాంట్ ప్రొవైడ్ బ్రెస్ట్ మిల్క్, ఆ కండిషన్స్లోనే యూ హ్యావ్ టు గో ఫర్ ఫార్ములా ఫీడ్. సో ఫార్ములా ఫీడ్ అనేది కంప్లీట్లీ ఇట్ కాంట్ రీప్లేస్ బ్రెస్ట్ మిల్క్. సో బ్రెస్ట్ మిల్క్లో అలాంగ్ విత్ ఫ్యాట్ కానీ, కార్బోహైడ్రేట్స్ ఏదైతే బేబీకి కావాలో గ్రోత్ డెవలప్మెంట్కి, దాంతోపాటు వీ ఆల్సో హ్యావ్ యాంటీబాడీస్ కానీ, ఇమ్యూనిటీ డెవలప్ చేసే
అవైలబిలిటీ ఆఫ్ ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఇవి బ్రెస్ట్ మిల్క్లో ఎక్కువ ఉంటాయి. సో అది ఫార్ములా ఫీడ్ కంప్లీట్లీ రీప్లేస్ చేయలేదు. సో దట్ ఈస్ వై మ్యాక్సిమం మనం ట్రై చేయాలి బ్రెస్ట్ మిల్కే ఇవ్వడానికి బేబీకి. ఇన్ సర్టెన్ కండిషన్స్ వేర్ మదర్ ఇవ్వలేకపోయారు ఆర్ 6 months తర్వాత ఇఫ్ ద మదర్ ఇస్ వర్కింగ్, సో ఆ టైంలో దే కాంట్ ప్రొవైడ్ బ్రెస్ట్ మిల్క్ ఎవ్రీ టైమ్. సో అలాంటి కండిషన్లో యూ కెన్ గో ఫర్ ఫార్ములా ఫీడ్, but it doesn't completely replace the breast milk. Okay. So initial starting few days of life low, so first 2 weeks of life low we emphasize anamata every 3 hours, more than 3 hours gap lekunda you have to feed the baby అని చెప్పి. So after 2 weeks తర్వాత you can give the baby milk on demands, అంటే baby clues ని బట్టి hunger clues ని బట్టి you can give feeding అనమాట. ఓకే. సో ఈ ఫార్ములా మిల్క్ తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్‌లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా? Formula milk వల్ల ఎగ్జాక్ట్లీ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్లీ. బట్ ద థింగ్ ఇస్ ఫార్ములా ఫీడ్ ఎప్పుడైతే మీరు బేబీకి ప్రొవైడ్ చేస్తున్నారో ఇట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ అన్ హైజీనిక్ వే. ఓకే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫార్ములా ఫీడ్కి వెళ్తుంటే ద బాటిల్ హ్యాస్ టు బి వెరీ క్లీన్, అండ్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాండ్ వాష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కొన్ని కేర్ఫుల్ స్టెప్స్ తీసుకుంటే ఫార్ములా ఫీడ్ వల్ల పెద్ద కాంప్లికేషన్స్ వచ్చేవి ఏమి ఉండవు. సో ఫార్ములా ఫీడ్లో ఏదైతే దే ప్రిపేర్ ద ఫార్ములా ఫీడ్ అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు బ్రెస్ట్ మిల్క్. బట్ నేను చెప్పిన బయో యాక్టివ్ ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఇవి కొన్ని ల్యాక్ అవుతాయి. బట్ మ్యాక్సిమం ఇట్ విల్ రీప్లేస్ ద మదర్ మిల్క్ అనమాట. సో మ్యామ్ యాక్చువల్లీ పేరెంట్స్‌లో చూసినట్టయితే పిల్లల పైన చాలా ఎక్కువ ప్రేమ ఉంటది. అండ్ అట్లనే చాలా డౌట్స్ ఉంటాయి, మిత్స్ ఉంటాయి పిల్లల పైన. సో మీ దగ్గరకొచ్చే కామన్ కేసెస్ ఏంటి మ్యామ్? అంటే పేరెంట్ ఈ కామన్ డౌట్స్‌తో కావచ్చు, కామన్ మిత్స్‌తో కావచ్చు, ఏ డౌట్స్‌తో వస్తారు మీ దగ్గరికి? ఫ్రాంక్లీ టెల్లింగ్ ఒక్క మిత్ అని కాదు. డైలీ ఇన్ ద హాస్పిటల్ బేసిస్ ఐ సీ ఎన్ నంబర్ ఆఫ్ రీజనింగ్స్ దే గివ్ అనమాట. గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. బట్ ఐ ఫీల్ దట్ పేరెంట్స్ హ్యావ్ మోర్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద కిడ్స్. సో అందుకని దే గో త్రూ మల్టిపుల్ ఏమంటారు ఇన్ఫర్మేషన్ కానీ మల్టిపుల్గా దే ట్రై టు గెట్ ఇన్ఫర్మేషన్ అండ్ దే ట్రై టు డూ ద బెస్ట్ ఫర్ ద చిల్డ్రన్. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే దే డెవలప్ మెనీ మిత్స్ అనమాట. సో నాకు మోస్ట్ డేంజరస్ అండ్ అలార్మింగ్ అనిపించే మిత్ మాత్రం దే కమ్ ఫర్ ద ఫీవర్ అనమాట. ఫీవర్కి వచ్చి దే స్టార్ట్ ఆస్కింగ్ టు గివ్ యాంటీబయాటిక్స్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ అనిపిస్తుంది నాకు. బికాజ్ యాంటీబయాటిక్స్ ఇట్ ఈస్ నాట్ లైక్ టాఫీస్ కదా ఎవ్రీడే ఇవ్వడానికి. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే యాంటీబయాటిక్స్ ఇవ్వండి మ్యామ్, ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్ ఫార్మ్, సిరప్స్ ఫార్మ్ కానీ. సో దే ఆస్క్ యాంటీబయాటిక్స్ ఇవ్వండి మ్యామ్, ఫీవర్ ఉంది కదా, సో లేదంటే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది అని. సో ఐ వుడ్ సే దట్ ఫస్ట్ థింగ్ ఫీవర్ ఇస్ జస్ట్ అ సిమ్టమ్. మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఇట్ కమ్స్ అవుట్ యాజ్ ఫీవర్, ఇట్స్ జస్ట్ అ సిమ్టమ్ అనమాట. సో యాంటీబయాటిక్స్ విల్ నాట్ వర్క్ ఇన్ ఎవ్రీ టైమ్. సో మ్యాక్సిమం మనకి చైల్డ్లో వచ్చే ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ దే ఆర్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ వైరస్. సో యాంటీబయాటిక్స్ విల్ నాట్ వర్క్ అగేన్స్ట్ వైరస్ ఫస్ట్ థింగ్. సో అండ్ మోర్ ఓవర్ ఇలా ఎవ్రీ టైమ్ యు ఆర్ గివింగ్ యాంటీబయాటిక్స్ టు ద చైల్డ్. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత దే డెవలప్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో దట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే సింపుల్గా చెప్పాలి అంటే యూఆర్ మేకింగ్ దట్ బ్యాక్టీరియా గెట్ హ్యాబిచుయేటెడ్ విత్ దట్ యాంటీబయాటిక్. ఇప్పుడు మీరు యాంటీబయాటిక్ ఇస్తున్నారు, ఆ బ్యాక్టీరియాకి అది అలవాటు అయిపోతుంది, అది ఇస్తే తప్ప తగ్గదు, అలవాటు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వెన్ ద చైల్డ్ ఈజ్ ఇన్ యాక్చువల్ నీడ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, తనకి నిజంగానే రిక్వైర్మెంట్ ఉంది, సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ టైంలో వెన్ యూఆర్ గివింగ్ సింపుల్ యాంటీబయాటిక్స్ దే వోంట్ వర్క్ యాక్చువల్లీ. సో అప్పుడు ఇలాంటి కేసెస్లో దెన్ వీ హ్యావ్ టు హాస్పిటలైజ్ ద చైల్డ్, డైరెక్ట్గా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ ఐసీయూలో కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇది కామన్గా పేరెంట్స్ ఏంటంటే ప్రీవియస్గా రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ రాశారు కదా, అప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చారు, ఇప్పుడు డే 1 ఫీవర్కే ఏమీ ఎవాల్యుయేట్ చేసుకోకుండా దే స్టార్ట్ గివింగ్ యాంటీబయాటిక్స్ లైక్ ఓవర్ ద కౌంటర్. సో దాట్ షుడ్ బి స్టాప్డ్ యాక్చువల్లీ. అండ్ ఈ పిల్లల్లో చూసినట్టయితే మేడం వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఈ సిరప్స్ కూడా వాడేస్తుంటారు మేడం. సో ఇది ఎంత డేంజర్ అంటారు? ఐ విల్ గివ్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. మన ఇండియాలో పారాసెటమాల్ సిరప్ ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ స్ట్రెంత్స్ అనమాట. ఫర్ సపోజ్ P100 డ్రాప్స్ ఉంటాయి. సో ఈచ్ ఎంఎల్లో 100 mg ఉంటుంది. సో అలానే P120 ఉంటుంది. సో 5 mlలో 120 mg ఉంటుంది. సో ద స్ట్రెంత్ ఇస్ డిఫరెంట్. సో ఇఫ్ ఐఎమ్ రైటింగ్ P100 డ్రాప్స్, ఫర్ సపోజ్ నేను 0.5 ml రాస్తున్నాను, అండ్ ఇఫ్ దే ఆర్ గివింగ్ P250 కానీ లేకపోతే P120 కానీ, ఇఫ్ దే ఆర్ గివింగ్ సేమ్ 0.5 ml స్ట్రెంత్ ఇస్తే ఐదర్ ఇట్ విల్ బి వెరీ మోర్ ఆర్ వెరీ లెస్.
సో అది వర్క్ అవ్వదు. సో పేరెంట్స్ ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్‌ని చూసుకొని ఆల్రెడీ ముందే చూసాం కదా! అప్పుడు ఇంత రాసారు. సేమ్ అదే ఏసేద్దాం అని చెప్పి అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఎస్పెషల్లీ ఈ బాగా అబ్యూస్‌గా యూజ్ చేసేది ఈ పారాసెటమాలే. చిన్న ఫీవర్ ఉన్నా కూడా టెంపరేచర్ ఎగ్జాక్ట్‌గా 99.5 క్రాస్ అవ్వకపోయినా వి కాల్ ఇట్ యాస్ ఫీవర్. 99.5 క్రాస్ అయితే. అది క్రాస్ అవ్వక ముందే కొంచెం వాళ్ళకి బాడీ కొంచెం వాళ్ళకి వేడిగా అనిపించినా టచ్ చేసినప్పుడు దే ఫీల్ ఇట్ యాస్ ఫీవర్. ఫీవర్ అనుకుని దే స్టార్ట్ గివింగ్ పారాసెటమాల్. సో ఎవ్రీ టైమ్ యూజింగ్ దట్ పారాసెటమాల్ ఇస్ వెరీ డేంజరస్ ఇన్ కిడ్స్. సో అది ఓవర్ డోస్ అయినప్పుడు లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు స్ట్రెంత్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ P100 అని రాస్తే టేక్ P100 ఓన్లీ. యూ షుడెంట్ టేక్ P125 ఆర్ P250 తీసుకోవడం. సేమ్ స్ట్రెంత్ మీరు P250లో ఇచ్చినప్పుడు యూ ఆర్ గివింగ్ మోర్ స్ట్రెంత్. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు ద చైల్డ్. పాయిజనింగ్ అవ్వచ్చు, పారాసెటమాల్ పాయిజనింగ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని ఎప్పుడు ఎస్పెషల్లీ కిడ్స్కి వీ షుడెంట్ గివ్ మెడికేషన్. సో అంటే ఒక చిన్న టాబ్లెట్ తీసుకున్న, ఒక సిరప్ వేసుకున్న ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోమంటారు పిల్లలు. I would suggest if it is past 4 weeks అవుతుంది. They were visiting me 4 weeks back. So there would be no much change of weight. So అలాంటి టైంలో they can use. But if you're seeing prescription of 3-4 months back, 6 months back ది తీసుకొని now if you're using it is not correct. It's not safe actually. So అప్పుడు you have to visit a doctor. సో మ్యామ్ యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో వాటర్ కూడా ఇవ్వరు కదా. సో దీనికి మెడికల్ రీజన్ ఏంటి మ్యామ్? సో యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ అంటే ఓన్లీ మిల్కే. వీ షుడెంట్ గివ్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈ మిల్క్లోనే ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మిల్క్లోనే 85-90% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎక్స్ట్రా వాటర్ టు ద బేబీ. అండ్ ఫస్ట్ 6 monthsలో బేబీ బాడీ ఈస్ డిజైన్డ్ ఓన్లీ టు డైజెస్ట్ మిల్క్, నాట్ ఫర్ ద వాటర్. అండ్ మీరు ఒకవేళ యూ సీ పేరెంట్స్ ఆస్కింగ్ ఇండియాలో లైక్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ సమ్మర్ సీజన్లో దే వర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ అనమాట, 40 degrees ఉంది కదా మ్యామ్, 45 degrees ఉంది, సో మీరు ఏదైనా వాటర్ ఏమన్నా ఇమ్మంటారా బేబీకి, థర్స్టీగా ఉంటుంది కదా అని. ఐ వుడ్ సే నో, ఇట్స్ డెఫినెట్లీ నో. బికాస్ బ్రెస్ట్ మిల్క్లో ఆల్రెడీ యూర్ గివింగ్ 85-90% వాటర్. సో బేబీ డజంట్ నీడ్ ఎక్స్ట్రా వాటర్. అండ్ ఇలా వాటర్ ఇవ్వడం వల్ల బేబీకి 6 months ముందే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ కిడ్నీస్ డెవలప్డ్. సో ఇలా వాటర్ ఇవ్వడం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ అవ్వచ్చు, అండ్ బాడీలో ఈ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవి అయ్యి కొంతమంది పిల్లలకి ఈవెన్ యూ కెన్ సీ దట్ దే విల్ గెట్ ఫిట్స్ అనమాట. సో ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఫ్రీక్వెంట్గా 6 months ముందు, అందుకే యూ విల్ నాట్ అడ్వైజ్ దెమ్ టు హ్యావ్ ఎనీ వాటర్. అండ్ చాలా మందికి ఈ మిత్ కూడా ఉంటుంది మ్యామ్, మీరు ఫిట్స్ అన్నారు కాబట్టి ఫిట్స్ చిన్నప్పుడు రావడంతో అంటే పెద్ద అయినాక కూడా వస్తాయి ఇలాగానే అనే ఒక మిత్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఫిట్స్ అనేది ఇఫ్ యూ సీ ఫస్ట్ 6 yearsలో బ్రెయిన్ డెవలప్మెంట్ యాజ్ ఐ సెడ్ ఫాస్ట్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం అంత కంప్లీట్ కూడా అవ్వదు. 85-90% 2 years వరకు అవుతుంది. అండ్ బట్ 5 years ముందు వరకు ఏదైతే మనకి నర్వస్ సిస్టమ్ మెచ్యూరిటీ ఉంటుందో అది అటైన్ అవ్వదు. సో బేబీస్కి ఎప్పుడైనా హై టెంపరేచర్ ఉన్నప్పుడు, ఇది ఈస్ ద బేసిక్ కామన్ థింగ్, హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ మెచ్యూరిటీ ఉండకపోవడం వల్ల పిల్లలకి ఫిట్స్ అనేది వస్తుంది. బట్ అది ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఆ ఫెబ్రైల్ సీజర్స్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 6 years కూడా కంటిన్యూ అవుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ ద థింగ్. సో ఇఫ్ బేబీకి ప్రీవియస్గానే ఏదన్నా పుట్టినప్పుడే ఆక్సిజన్ అందక ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదు అంటే వేరే ఇష్యూస్ ఉన్నాయి, ఆర్ వేరే హెడ్ ఇంజురీ అయ్యింది, దానివల్ల ఫిట్స్ స్టార్ట్ అయ్యాయి, అలాంటి ఫిట్స్ ఏమన్నా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఏదైతే ఫీవర్ వల్ల వచ్చే ఫిట్స్ ఉన్నాయో అది లైఫ్ లాంగ్ ఉండాలని ఏం లేదు. ఓకే. సో అండ్ వర్కింగ్ మదర్స్లో చూసుకున్నట్టయితే మేడం బ్రెస్ట్ పంప్స్ అన్న ఉన్నాయి. సో ఇది సోషల్ మీడియా ట్రెండేనా, లేకపోతే దీని ఇంకా నిజంగా మెడికల్ సపోర్ట్ ఉందా? నో, యాక్చువల్లీ బ్రెస్ట్ పంప్ ఇస్ ఐ డోంట్ సే ఇట్ ఇస్ అ ట్రెండ్ అని నేనైతే అనుకోను. ఇట్స్ యాక్చువల్లీ అ గిఫ్ట్ టు ద మదర్. బికాస్ బ్రెస్ట్ పంప్ అనేది వర్కింగ్ మదర్స్ యాజ్ యూ సెడ్ 6 months వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఉంటుంది. ఆఫ్టర్ 6 months దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ కిడ్స్. సో వాళ్ళ బేబీస్ని సేమ్ బ్రెస్ట్ మిల్క్ ప్రొవైడ్ చేయడానికి బ్రెస్ట్ పంప్ ఇస్ ద టూల్ కదా. సో దే ఎక్స్ప్రెస్ ద బ్రెస్ట్ మిల్క్, దాన్ని స్టోర్ చేసుకోవచ్చు ప్రాపర్గా, అండ్ వాళ్ళు ఫార్ అవే ఉన్నా కూడా బేబీకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వచ్చు. సో బ్రెస్ట్ పంప్ ఇస్ నాట్ ఎ ట్రెండ్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ బిఫోర్ 6 months ఒకవేళ మదర్కి ఫ్లాట్ నిప్పుల్ కానీ ఇన్వర్టెడ్ నిప్పుల్ కానీ ఆర్ బ్రెస్ట్ ఎంగ్రాచ్మెంట్ ఉన్నప్పుడు వీ అడ్వైజ్ బ్రెస్ట్ పంప్, బికాస్ బేబీ ల్యాచ్ చేయడానికి అవ్వదు. సో ప్రాపర్ హోల్డింగ్ రాదు. సో బేబీ కాంట్ ఫీడ్ ప్రాపర్లీ డైరెక్ట్ టు ద బ్రెస్ట్. సో అప్పుడు వీ ఆస్ దెమ్ టు హ్యావ్ బ్రెస్ట్ పంప్ యూస్డ్, ఎక్స్ప్రెస్ ద బ్రెస్ట్ మిల్క్ అండ్ గివ్ ఇట్ టు ద బేబీ అనమాట. సో అలా వీ అడ్వైస్. సో ఇట్ ఈస్ నాట్ ఎ ట్రెండ్ యాక్చువల్లీ, ఇట్స్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ.
సో ఓకే. దే కెన్ ఎక్స్ప్రెస్ ద బ్రెస్ట్ మిల్క్, దే కెన్ స్టోర్. అండ్ మీరు రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకుంటే యూ కెన్ స్టోర్ టిల్ 4 to 6 hours. ఓకే. ఓకే, ఇఫ్ యూఆర్ స్టోరింగ్ ఇన్ రిఫ్రిజిరేటర్ అలా 24 hours వరకు స్టోర్ చేయొచ్చు. అండ్ డీప్ ఫ్రీజ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 3 months వరకు ఈ స్టెరైల్ బ్యాగ్స్లో యూ కెన్ స్టోర్ బ్రెస్ట్ మిల్క్ అండ్ గివ్. ఓకే. So that is a blessing actually. Blessing. Okay. Yeah, whenever the mother has excess breast milk, feed ichaka, they can store it and they can use it later. ఓకే. So that is a blessing actually. It's not a trend. ఓకే. అండ్ ఇండియాలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ ఎలా వర్క్ అవుతాయి మ్యామ్? అండ్ దీనికి ఎవరు డొనేట్ చేయొచ్చు? అండ్ ఏ బేబీస్కి యూజ్ అవుతాయి ఇవి? సో యాక్చువల్లీ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఇస్ అ గుడ్ ఇనిషియేటివ్. సో ఏ బేబీస్ అయితే ఎన్ఐసియూలో అంటే పుట్టగానే వెరీ ప్రీటమ్ అంటే ప్రీమెచ్యూర్గా అంటే 37 అంటే 8 months 7 months బేబీస్ ఉంటారు కదా. సో దే నీడ్ ఎక్స్ట్రా కేర్ అనమాట. సో వాళ్ళు ఎవరైతే నియోనేటల్ ఐసీయూలో పెడతామో బేబీస్ని, ప్రీటమ్ బేబీస్ని, దే నీడ్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్. సో వాళ్ళకి ఫార్ములా ఫీడ్ ఇవ్వడం వల్ల ఇంటెస్టైన్లో నెక్రోటైజింగ్ ఎంట్రోకొలైటిస్ అంటాం. ఆ ఎన్ఈసి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇన్ దాట్ సినారియో వీ ఆస్ దెమ్ టు హ్యావ్ బ్రెస్ట్ మిల్క్. ఇఫ్ ఫర్ సపోజ్ మదర్కి మిల్క్ అడిక్వేట్గా లేదు, సో దట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ అదర్ మదర్స్ మిల్క్, దట్ ఈస్ ఫ్రమ్ ద హ్యూమన్ మిల్క్ బ్యాంక్. సో ఇట్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్. సో బట్ ఎవర్ మిల్క్ అయినా తీసుకుంటారా అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఎవరైతే లాక్టేటింగ్ మదర్ ఉన్నారో, ఇఫ్ షీ హ్యాస్ ఎక్సెస్ మిల్క్, ఫస్ట్ వాళ్ళని స్క్రీన్ చేస్తారు. they'll screen them properly, they'll screen from all the viruses కానీ deadly diseases కానీ వీటన్నిటిని స్క్రీన్ చేసి దెన్ దే కలెక్ట్ ద మిల్క్. ఆ మిల్క్ని కూడా దే స్టోర్ ఇట్ ఇన్ అ వెరీ ప్రాపర్. సో దాని తర్వాత వెన్ ఎవర్ ద పీడియాట్రిషియన్ అడ్వైస్ ఆర్ నియోనటాలజిస్ట్ అడ్వైస్ చేసినప్పుడు దెన్ దే ఆఫర్ దట్ మిల్క్ టు ద ఎన్ఐసియూ ఆర్ బేబీ కానీ వెరీ ప్రీటర్మ్ బేబీస్కి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఈ టైనీ డ్రాప్స్ ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ ఇఫ్ దే ఆర్ రియలీ డొనేటింగ్ ద మిల్క్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఆ చిన్న బేబీస్కి వాళ్ళ లైఫ్ని సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ బేబీకి 6 months కంప్లీట్ అయిన తర్వాత సాలిడ్ ఫుడ్ ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ ఇది ఎలర్జీస్ రాకుండా పేరెంట్స్ ఎలా కేర్ తీసుకోవాలి? యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ 6 months అంటే 6 completed months. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఎవ్రీ వన్ టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. 6 months అంటే 6 completed months. సో 6 completed months తర్వాత ఇఫ్ యూర్ స్టార్టింగ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ టు ద బేబీ, సో ఐ వుడ్ సజెస్ట్ మీ ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నారో అంటే ఫ్యామిలీ పాట్ ఈటింగ్ అంటాం. సో మీ ఇంట్లో ఏదైతే స్టేపుల్ ఫుడ్ ఉంది, ఫర్ సపోజ్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్, మన తెలుగు వాళ్ళం రైస్ అండ్ దాలే ఎక్కువగా తింటాం. సో ఐ వుడ్ సజెస్ట్ పిల్లలకి అదే స్టార్ట్ చేయండి ఇనీషియల్ స్టార్టింగ్. అండ్ ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు దాల్ కానీ రైస్ కానీ ఎవ్రీథింగ్ స్టార్ట్ ఈచ్ ఐటమ్ ఓన్లీ ఆన్ అట్ వన్స్. ఓకే. మీరు ఇందాక అడిగినట్టు ఎలర్జన్స్ అన్నారు కదా. సో ఇఫ్ ద బేబీ హ్యాస్ రియలీ ఎలర్జిక్ టు దట్ ఆర్ ఎలర్జన్ ఉంది అని అంటే బేబీకి యూ వుడ్ నో అనమాట. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ మిక్స్డ్ అట్ వన్ ప్లేట్, యూ నెవర్ నో దేనివల్ల ఎలర్జీ కాజ్ అయింది అనేది యూ విల్ నెవర్ నో. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా యూ కెన్ స్టార్ట్ విత్ మ్యాష్డ్ దాల్ కానీ రైస్ కానీ యూస్ చేయొచ్చు. అండ్ వెన్ యూ స్టార్ట్ ఫీడింగ్ ద చైల్డ్, ఇనీషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ జస్ట్ 2 or 3 teaspoons or tablespoons యూ హ్యావ్ టు ఫీడ్. సో వాటితో పాటు యూ కెన్ గివ్ మ్యాష్డ్ బనానా కానీ యాపిల్ ప్యూరే కానీ. సో ఇవన్నీ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. పేరెంట్స్ ఆఫన్ మిస్టేక్ అయ్యేది ఈ టైంలోనే. మీల్ని యూ టేక్ ఇట్ యాజ్ అ స్నాక్. సో మీల్ టైంలో ఎగ్జాక్ట్లీ మీరు యాపిల్ ప్యూరీ బనానా ప్యూరీ ఇచ్చి అదొక మీల్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో మీల్ అనేది యూ షుడ్ హ్యావ్ ప్రాపర్, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. అదే కంప్లీట్ మీల్ అంటాం ఏ చైల్డ్కైనా ఆర్ బేబీకైనా. సో మీరు స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు దాల్ అండ్ రైస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. అండ్ వాటితో పాటు ఇన్ స్నాక్ టైం లాగా 1 time of స్నాక్ టిల్ 8 months. సో 3 times a day మీల్ ఉండాలి అండ్ 1 time స్నాక్ ఉండాలి. సో ఈ స్నాక్స్లో యూ కెన్ గో ఫర్ బనానా ప్యూరీ కానీ, లేకపోతే యాపిల్ ప్యూరీ కానీ, లేకపోతే పపాయ కానీ, ఎనీ సీజనల్ ఫ్రూట్, ఎనీథింగ్ యూ కెన్ ఇంట్రడ్యూస్. సో అదే టైంలో మన ఇంట్లో ఏమైతే వెజిటబుల్స్ యూస్ చేస్తామో సేమ్ వెజిటబుల్ యూ కెన్ యూస్ ఫర్ ద బేబీ. బట్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ ఫుడ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 48 hours. ఒక 48 hours వెయిట్ చేసి ఎలర్జిక్ రియాక్షన్స్ ఏం లేవు అంటే ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ కానీ, బేబీ మౌత్ కానీ, లిప్స్ కానీ స్వెల్ అవ్వడము, లేకపోతే ఐస్ చుట్టూ స్వెల్లింగ్ రావడము, ఇలాంటిది ఏం లేదు అంటే దెన్ ఇట్ ఇస్ సేఫ్ అని బేబీకి. సో దెన్ యూ కెన్ కంటిన్యూ ద సేమ్ ఫుడ్. సో మ్యాక్సిమం ఇండియన్ ఫుడ్స్లో పిల్లలకి ఎలర్జీ ఉండేవి నట్స్ ఒకటి, పీనట్ ఒకటి, అండ్ సెసిమే సీడ్స్ ఉంటాయి కదా, సో అవి. అండ్ యూ కెన్ సీ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎలర్జన్ టు
ఓకే. సోయా, ఓకే. వాటికి సోయ్ మిల్క్‌కి. సో, ఇవన్నీ యూ హ్యావ్ టు సీ. ఫిష్‌కి షెల్ ఫిష్, ప్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ. సో, ఇవన్నీ వెన్ యూ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ దిస్ హై అలర్జెన్ ఫుడ్స్, సో, అది మీరు డే టైమ్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం బెటర్. బికాజ్ యూ విల్ అబ్జర్వ్ ద బేబీ. ఇఫ్ ఓకే. మీరు నైట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, బేబీ వుడ్ బి స్లీపింగ్, మీరు అబ్జర్వ్ చేయలేరు సింప్టమ్స్. ఎగ్జాక్ట్‌లీ. సో, డే టైమ్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలి ఎనీ న్యూ ఫుడ్. సో, అది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఈ హై అలర్జెన్ ఫుడ్స్ అనేది రీసెంట్ స్టడీస్‌లో యూ కెన్ సీ దట్ వెన్ యూర్ ఇంట్రడ్యూసింగ్ హై అలర్జెన్ కంటెంట్ ఫుడ్స్ అట్ ఎర్లీ ఏజ్, అంటే ముందే 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్ అప్పుడే మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పిల్లలకి ఎలర్జిక్ రియాక్షన్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఫ్యూచర్ నెక్స్ట్ ఏజెస్లో. అదే మీరు లేట్గా ఇప్పుడు ఈ ఫుడ్స్ వల్ల ఎలర్జీ ఉంటుంది కదా, తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటే దట్ వుడ్ హ్యావ్ ఎన్ రియాక్షన్ టు ద బేబీ. సో అందుకని రీసెంట్ స్టడీస్ సే దట్ మీరు ముందే అలాంటి ఎలర్జన్ ఉన్న ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసి చూడండి బేబీస్కి. సో వీ హ్యావ్ టు ఫాలో దట్. సో అన్ని 6 మంత్స్ నుంచే ట్రై టు ఇంట్రడ్యూస్ టు ద బేబీ. సో ఫుడ్ డైవర్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ బేబీ డైట్ చార్ట్లో. ఓకే. అండ్ ఇప్పుడు మీరన్నట్టు లైక్ ఎక్స్‌పోజర్ ఉన్న పేరెంట్స్ అయితే లైక్ ఇలా ఫాలో అవుతారు. సో, ఎక్స్‌పోజర్ లేని వాళ్ళు నార్మల్‌గా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ పెడుతుంటారు. లైక్ బిస్కెట్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు. సో, ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు బిస్కెట్స్ ఆర్ ఆఫ్ నో యూజ్. ఓకే. బిస్కెట్స్ వల్ల దే డూ నథింగ్ గుడ్ టు ద బేబీ. యాహ్! సో ఇప్పుడు మీరు బిస్కెట్స్, చిప్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ వాట్ ఆర్ ద ప్రిజర్వేటివ్స్ మీరు యాడ్ చేసి పిల్లలకి ఇస్తున్న ప్యాకేజ్డ్ ఫుడ్లో దే దే హ్యావ్ వెరీ స్మాల్ టమ్మీ సైజ్. యు ఆర్ ఫిల్లింగ్ ఇట్ విత్ ఆల్ ద జంక్ ఫుడ్. సో మీరు వన్స్ యూ గివ్ ఆల్ దోస్ ఫుడ్ టు ద బేబీ, దెన్ అఫ్ కోర్స్ బేబీ స్టమక్ ఫుల్ అయి ఉంటుంది. అండ్ మీరు మళ్ళీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టినప్పుడు తినరు. సో పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తారు, మ్యామ్ ఫుడ్ తినట్లేదు అని చెప్తారు. ఓకే. బట్ మెయిన్ థింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. మీరు స్నాకింగ్ టైం ఎక్కువ ఇస్తున్నప్పుడు ప్రాపర్ మీల్ అనేది ఏ చైల్డ్ తీసుకోరు. యాహ్! సో మీరు బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ ఇస్తున్నప్పుడు దే హ్యావ్ మెనీ ప్రాసెస్డ్ ఐటమ్ ఇన్ దట్ అండ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటాయి. అండ్ దట్ కంప్లీట్లీ డిస్టర్బ్ చేస్తాయి వాళ్ళ గట్ హెల్త్ని. సో ఎట్ ద సేమ్ టైమ్ దే వోంట్ ఫీల్ దట్ ఎపిటైట్. సో అది ఉండదు. సో ఈ ఫస్ట్ 2 ఇయర్స్‌లోనే ఇఫ్ యూ ఆర్ గివింగ్ షుగర్ కానీ, ఎక్కువ సాల్ట్ కానీ చిల్డ్రన్ డైట్‌లో యాడ్ చేసినప్పుడు యూ కెన్ సీ చిప్స్‌లో కానీ లేకపోతే ప్రాసెస్ ఫుడ్‌లో యూ హ్యావ్ ఎక్సెస్ సాల్ట్ కంటెంట్ కూడా. సో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ. సో ఇప్పుడు 2 ఇయర్స్ లోపల మీరు ఆ చిప్స్ కానీ లేకపోతే స్నాక్స్ బయటవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్యూచర్‌లో దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ మెటబాలిక్ డిసీజెస్. అంటే బీపీ కానీ, షుగర్ కానీ లేకపోతే ఒబెస్ కానీ, చైల్డ్ ఒబెసిటీ. ఇట్ ఈస్ వెరీ వైడ్ రేంజ్ ఇండియాలో ఇప్పుడు. బికాస్ ఎవ్రీ పేరెంట్ ఈస్ వర్కింగ్, ఎవ్రీ పేరెంట్ ఈస్ ఇన్ అ ఫాస్ట్ మోడ్ దట్ పిల్లలకి ఏదో ఒక ఎగ్జాక్ట్‌లీ. స్నాక్ తీసుకొచ్చి సూపర్ మార్కెట్ నుంచి చిప్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్ లంచ్ ఇచ్చేయాలని కూడా లైక్ మీల్ బాక్స్ నుంచే మీల్ బాక్స్ లాగా పెట్టేస్తున్నారు. హ్మ్. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ని ఇట్ ఈస్ స్పాయిలింగ్ అ లాట్. సో వాళ్ళ ఫ్యూచర్ హెల్త్లో ఈ ఒబెసిటీ కానీ, రిస్క్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్ కానీ, లేదు అంటే యూ కెన్ సీ వెరీ చిన్న పిల్లల ఏజ్లోనే యూ కెన్ సీ దెమ్ గెటింగ్ డయాబెటీస్. సో ఆ ఏజ్ నుంచే వాళ్ళు డయాబెటీస్తో, బ్లడ్ ప్రెషర్తో కానీ, థైరాయిడ్ డిసీజెస్తో కానీ, పీసీఓఎస్ అంటాం అడాల్సెన్స్ గర్ల్స్లో. సో దే ఆర్ సఫరింగ్ అ లాట్. సో రీసెంట్గా నేను కూడా నా ప్రాక్టీస్లో ఐ సా అ చైల్డ్ మోర్ ఆఫ్ జంక్ ఫుడ్. ఐ అడ్వైజ్ దెమ్ 2 months, 3 months బ్యాక్ కూడా. బట్ లేటర్ దే కేమ్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ చైల్డ్ యూరిన్ ఎక్కువ పాస్ చేస్తుంది అనే కంప్లైంట్తో. ఓకే. దెన్ షీ గెయిన్డ్ వెయిట్ అ లాట్. ఈ లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో షీ గెయిన్ వెయిట్ అ లాట్. సో ఐ ఆస్క్ దెమ్ టు గెట్ డయాబెటిక్ ప్యానల్ డన్. సో అన్ఫార్చునేట్లీ ఆ పాపకి షీ టర్న్డ్ అవుట్ టు బీ హ్యావింగ్ డయాబెటీస్. సో ఇట్ ఈస్ వెరీ రాంగ్. వెన్ యూ ఆర్ వెరీ బిజీ ఆర్ ఎనీ అదర్ థింగ్, స్నాక్స్ బదులు గివ్ దెమ్ వన్ హోల్ ఫ్రూట్. ఈవెన్ దట్ ఆల్సో ఇస్ న్యూట్రిషియస్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ బయట ఎనీ టైమ్ 2-3 మంత్స్కి ఒకసారి బయట తినడం, రెస్టారెంట్స్లో తినడం, ఇట్ ఈస్ వెరీ ఓకే. అదంతా కంప్లీట్గా అవాయిడ్ చేయండి అని నేను చెప్పలేను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్, యూ హ్యావ్ టు ఫీడ్ బేబీ సంథింగ్. సో అప్పుడు వన్స్ ఇన్ అ టైమ్ ఇస్ ఫైన్. బట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ వీక్లీ ట్వైస్, థ్రైస్ సేమ్ ఫుడ్, సేమ్ చిప్స్, చాక్లెట్స్ ఇవి ఎంకరేజ్ చేయడం వల్ల దిస్ ఇస్ ద థింగ్. వాళ్ళు లైఫ్ లాంగ్ దే విల్ సఫర్ విత్ దట్. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూర్ ప్రొవైడింగ్ సమ్ ఫుడ్ టు ద బేబీ ఆర్ చిల్డ్రన్కి కానీ. యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి హోమ్ మేడ్ స్నాక్స్ అంటే ఏం రికమెండ్ చేస్తారు మ్యామ్? లైక్ హోమ్ మేడ్ స్నాక్స్ అంటే సేమ్ యూ ఆర్ ట్రయింగ్ టు గివ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టు ద బేబీ. బట్ బేబీ అది ఎందుకు తీసుకోవట్లేదంటే దే ఆర్ నాట్ వెరీ కలర్ఫుల్ యాక్చువల్లీ. సో ఐ వుడ్ సజెస్ట్ ఫీడ్ దెమ్ ఇన్ అన్ కలర్ఫుల్ ప్లేట్.
So starting since from the 6 months, if you're feeding child in a colorful plate or a bowl and a different shapes లో, like you get packaged food triangle shapes లో, smiley shapes లో, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో అట్ ద సేమ్ థింగ్ మనం కూడా కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి ఇంట్లో ప్రిపేర్ చేయడానికి. సో వాటికి ఆల్టర్నేటివ్గా బెస్ట్ ఆప్షన్ ఇస్ స్వీట్ పొటాటో మ్యాష్ చేసి యూ కెన్ కట్ ఇట్ ఇంటూ రౌండ్ పీసెస్ అండ్ స్మైలీస్ లాగా చేసి పెట్టొచ్చు. ఆర్ యూ కెన్ మేక్ దోసా యాజ్ ఇన్ అ డిఫరెంట్ షేప్, లైక్ పాండా షేప్లో కానీ, ఆర్ యూ కెన్ డిఫరెంట్ షేప్స్లో ఫుడ్ని ప్రిపేర్ చేయడం ఆర్ డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం. అండ్ ఎవ్రీ చైల్డ్ నీడ్స్ సమ్ డిఫరెంట్ కలర్ ఆర్ రెయిన్బో కలర్స్ అంటాం. అలాంటి కలర్స్ దే ఈజీలీ గెట్ అట్రాక్టెడ్. సో మీ ఫుడ్లో కనుక ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్లో కలర్ఫుల్ ప్లేట్లో ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు గివ్ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫుడ్, ఒకటే న్యూట్రల్ కలర్స్ కాకుండా, లైక్ రైస్ సేమ్ వైట్ కలర్, కర్రీ సేమ్ అదే కలర్, సో ఇలా కాకుండా డైలీ డిఫరెంట్ కలర్, క్యారెట్ ఇస్ డిఫరెంట్ కలర్, బీట్రూట్ ఇస్ డిఫరెంట్ కలర్. సో దెర్ ఆర్ మెనీ అదర్ ఆల్టర్నేటివ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జంక్ ఫుడ్. సో అదే మనం ఇంట్లో యూ కెన్ ట్రై. పపాయ ఇస్ డిఫరెంట్ కలర్, వాటర్మెలన్ ఇస్ డిఫరెంట్ కలర్, సో అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఆ కలర్స్ బేబీ ప్లేట్లో కనిపించాలి. సో దే విల్ పిక్ అండ్ ఈట్. సో మీరు ఇందాక స్వీట్ పొటాటో అన్నారు కాబట్టి నాకు లైక్ ఒకటి గుర్తొచ్చింది. చాలామంది పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తుంటారు. అంటే హెల్తీ అని చెప్పి ఇస్తుంటారు. అంటే లైట్ తీసుకుంటారు. అవి డీప్ ఫ్రై అవుతుంటాయి. ఫ్రైడ్ చికెన్ వచ్చేసి ప్రోటీన్ అని ఇస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? ఆల్రెడీ పెద్దవాళ్ళనే లైక్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. పిల్లలకి రెగ్యులర్గా ఇస్తుంటారు. అంటే వీకెండ్స్లో కావచ్చు, వీక్లీ 3 days కావచ్చు. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, ఇండియాలో అయితే చిల్డ్రన్, ఇప్పుడున్న చిల్డ్రన్ దే ఆర్ మోస్ట్లీ టువర్డ్స్ ఒబెసిటీ సైడ్. ఇట్ ఈస్ బికాస్ యూఆర్ స్టార్టింగ్ గివింగ్ అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అని, ఫ్రైడ్ చికెన్ అని చెప్పి, హెల్దీయే కదా, ప్రోటీనే కదా అని చెప్పిస్తున్నారు. ఇన్స్టెడ్ ఐ సజెస్ట్ మీరు పొటాటో బదులు మేక్ స్వీట్ పొటాటో యాజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ సేమ్ షేప్లో, మేక్ ఇట్ అట్ హోమ్. ఎయిర్ ఫ్రైయర్ ఉన్నాయి అందరి దగ్గర, సో యూ కెన్ డూ ఇట్. సో ఫ్రైడ్ చికెన్ బదులు సేమ్ స్టీమ్డ్ చికెన్ ఆర్ బాయిల్డ్ చికెన్ ఆర్ చికెన్ కర్రీ లాగా కానీ, ఫర్ సపోజ్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఎట్ హోమ్, యూ కెన్ ఆఫర్ టు ద చైల్డ్. సో ఇట్ ఈస్ గివింగ్ సేమ్ ప్రోటీన్. బట్ బయట ఫుడ్, యాజ్ ఐ సెడ్, ఎవ్రీ టైమ్ అవాయిడ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు 2-3 months అప్పుడు ఆర్ 1 month అప్పుడు ఎప్పుడైనా తీసుకుంటే ఐ డోంట్ సే ఇట్ ఈస్ కాజింగ్ హెల్త్ హజార్డ్ అని చెప్పి. ఆన్ రెగ్యులర్ బేసిస్ చైల్డ్ ఏడవగానే ఇది కావాలి అని చెప్పి అడగంగానే డోంట్ ఇమీడియట్లీ సే ఎస్. ఫుడ్ని ఒక రివార్డ్ లాగా ఇవ్వకండి పిల్లలకి. సో ఒక రివార్డ్ లాగా గోల చేస్తున్నాడు, అరుస్తున్నాడు, టెంపర్ టాంట్రమ్స్ చేస్తున్నాడు, ఇలా ఉన్నప్పుడు ఒక రివార్డ్ లాగా వాళ్ళకి ఫుడ్ని ఆర్డర్ చేసి ఇచ్చేయడం, ఇట్లాంటివి చేయొద్దు. సో ఇఫ్ యూ స్టార్ట్ సేయింగ్ నో టు దీస్ థింగ్స్, వాళ్ళ ఫ్యూచర్ అనేది, వాళ్ళ హెల్త్ అనేది ఇట్ విల్ బి వెరీ ఇన్ గుడ్ హ్యాండ్స్ అనమాట. సో ఐ డోంట్ సజెస్ట్ గివింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, ఫ్రైడ్ చికెన్ కానీ బయట ఎప్పుడో ఒకసారి ఇస్ ఫైన్. ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ మే సౌండ్ ఫన్నీ, బట్ చాలా మంది ఇండియన్ పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే పిల్లలకి ఏ ఏజ్ నుంచి బిర్యానీ పెట్టొచ్చా? ఐ అండర్స్టాండ్, హైదరాబాద్ కాబట్టి అఫ్ కోర్స్ బిర్యానీ లవర్స్ ఎక్కువ ఉంటారు. సో ఐ ఫీల్ లైక్ హోమ్ మేడ్, ఇంట్లో చేసింది అయితే ఐ సెట్ పాట్, ఫ్యామిలీ పాట్ ఈటింగ్ కదా. సో టిల్ 1 year 2 years ఏజ్ వచ్చే వరకు చైల్డ్ హ్యాస్ టు ఈట్ అనమాట. మనం ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో చిల్డ్రన్ కూడా అదే తినగలిగే స్టేజ్లో ఉండాలి. సో యూ హ్యావ్ టు గివ్ దాట్ డైవర్సిటీ ఆఫ్ ఫుడ్స్ అనమాట. సో మీరు చికెన్ బిర్యానీ ఏదైతే మీరు మెన్షన్ చేశారో, యూ కెన్ ప్రిపేర్ ఎట్ హోమ్. సో బయట ఫుడ్లో యూల్ సీ మళ్ళీ సేమ్ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్డ్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు బిర్యానీలో. సో ఇఫ్ యూ వాంట్ టు రియలీ గివ్ దట్ టేస్ట్ టు ద బేబీ, చికెన్ బిర్యానీ నిజంగానే ఇవ్వాలి అనుకుంటే సేమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన రైస్తో కానీ, చికెన్ కానీ, విత్ వెరీ లెస్ సాల్ట్ అండ్ స్పైసెస్తో యూ కెన్ గివ్ ఆఫర్ టు ద చైల్డ్. ఆఫ్టర్ 1 year of age యూ కెన్ డెఫినెట్లీ గివ్. బట్ చికెన్ అనేది వెరీ సాఫ్ట్ ఉండాలి, ఇలా ఈజీగా ష్రెడ్ అయ్యేలాగా ఉండాలి. సో ఇట్ షుడెంట్ కాజ్ ఎనీ చోకింగ్ టు ద బేబీ అనమాట. చిన్న బోన్ పీసెస్ కానీ అలా ఏదైనా ఉంటే ఇట్ సడన్లీ కాజ్ చోకింగ్ అనమాట. సో అవేం రిస్క్ లేకుండా సాఫ్ట్ బాయిల్డ్ చికెన్ విత్ రైస్ ప్రిపేర్ చేసింది, ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇవ్వచ్చు. అండ్ బిగ్గెస్ట్ డిస్కషన్ ఏంటంటే మ్యామ్, పిల్లలకి ఒక 10 years వరకు వెజ్జే పెడితే వాళ్ళకి గట్ హెల్త్ అనేది బాగుంటుంది అంటారు. ఇది ఒక మిత్ మాత్రమేనా, నిజమా? ఇట్స్ కంప్లీట్లీ మిత్. సో యూ కెన్ సీ వేరే వెస్టర్న్ కంట్రీస్లో మోస్ట్లీ దే వోంట్ హ్యావ్ వెజ్ అయితే తినరు. మోస్ట్లీ వాళ్ళు నాన్ వెజే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చిన్నప్పటి నుంచే 6 months అప్పటి నుంచే దే స్టార్ట్ గివింగ్ దెమ్ చికెన్ కానీ ఎగ్ కానీ వేరే కంట్రీస్లో. ఏ స్టడీస్ కూడా దే ఎక్కడ మెన్షన్ చేసి లేదు దట్ వెజ్ ఇస్తేనే చైల్డ్ గట్ హెల్త్ బాగుంటుంది, నాన్ వెజ్ ఇస్తే స్పాయిల్ అవుతుంది, అలా ఏం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ న్యూట్రిషన్ మనం యాడ్ చేస్తున్నాం చైల్డ్
డైట్‌లో అని చెప్పి. ఇఫ్ నాన్ వెజ్జే ఇస్తున్నారు అనంటే ఇట్ ఈస్ గుడ్. అంటే దాంట్లో హెల్త్ డిస్టర్బ్ అయ్యే అదేమి ఉండదు దాంట్లో. సో, చికెన్‌లో ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఎగ్‌లో యూ హ్యావ్ కోలిన్ అని సబ్స్టెన్స్ ఉంటుంది. విచ్ ఈస్ వెరీ గుడ్ ఎగ్జాక్ట్‌లీ. ఫర్ బ్రెయిన్ డెవలప్‌మెంట్. సో, ఎవ్రీ డే ఎగ్ ఇవ్వడం కానీ, చికెన్ రెగ్యులర్ బేసిస్‌లో ఇవ్వడం కానీ, అండ్ వెజిటేరియన్స్‌లో కూడా ఇఫ్ దే ఆర్ స్ట్రిక్ట్ వెజిటేరియన్స్, ఆల్టర్‌నేటివ్ టు ద ప్రోటీన్ లైక్ పన్నీర్ కానీ, లేకపోతే కర్డ్ కానీ, లేదు అంటే చోలే కానీ, ఇవన్నీ ఇవ్వడం. సో, ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ వెజ్జా, నాన్ వెజ్జా, ఇది ఇస్తేనే గట్ హెల్త్ బావుంటుంది, ఫ్యూచర్ బావుంటుంది అన్నది ఏమి ఉండదు. సో, ఓకే. ఇట్ ఈస్ జస్ట్ యూ సీ దట్ ఫ్యామిలీలో వెజిటేరియన్స్ ఉంటారు. హ్మ్. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఎ వెజిటేరియన్ ఫ్యామిలీ, హ్మ్. వాళ్ళ గట్ కూడా ఆల్మోస్ట్ జెనెటిక్స్ పరంగా చూసుకుంటే దే దేర్ బాడీ ఈస్ ట్రైన్డ్ ఇన్ టు హ్యావ్ వెజిటేరియన్ డైట్. హ్మ్. సో వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉండొచ్చు. బట్ ఐ డోంట్ సే దట్ నాన్ వెజ్ తినకపోతే ఏదో డెఫిషియన్సీ ఉంటుంది అనేది ఏమి ఉండదు. సో యూ హ్యావ్ టు సీ ఈ నాన్ వెజ్లో ఏదైతే మనకి ప్రోటీన్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుందో, యూ హ్యావ్ టు సీ సోర్సెస్ ఇన్ వెజిటేరియన్. వెజ్‌లో ఏవైతే ఎక్కువ సోర్సెస్‌లో ప్రోటీన్ మనకి ఉండే ఐటెమ్స్ ఉంటాయి. లైక్ చోలే కానీ, పన్నీర్ కానీ, లేదు అంటే రాజ్మా కావచ్చు. రాజ్మా కానీ, సోయా కానీ, ఇవి ఫీడ్ చేయడానికి ట్రై చేయాలి. సో, ఆ గట్ హెల్త్ డజంట్ డిపెండ్ అపాన్ వెజ్ ఆర్ నాన్ వెజ్ పైన డిపెండ్ అవ్వదు. ఓకే. నార్మల్‌గా మేడం ఒక స్కూల్‌కెళ్ళే పిల్లోడు స్టాండర్డ్ ఫుడ్ గాని, ప్రోటీన్ ఫుడ్ గాని ఇది పక్కకు పెడితే బేసిక్ ఐడియల్ మీల్ ఏం తీసుకుంటే బావుంటుంది? ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్, మనం ఒక చైల్డ్‌కి ఫుడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు, యూ హ్యావ్ టు డివైడ్ యువర్ ప్లేట్ ఇంటూ 4 పోర్షన్స్ ఫస్ట్ థింగ్. సో, మాక్సిమం మన స్టేపుల్ ఫుడ్. ఫర్ సపోజ్ మన ఇండియన్ ఫ్యామిలీస్ చూసుకుంటే రైస్, సౌత్ ఇండియాలో రైస్ ఈస్ ద స్టేపుల్ ఫుడ్. సో, రైస్ అనేది ఉండాలి స్టేపుల్ ఫుడ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దాన్ని కార్బోహైడ్రేట్స్, నథింగ్ బట్. సో, ఓకే. బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేసేది కార్బోహైడ్రేట్స్. బ్రెయిన్‌కి కావాల్సింది కార్బోహైడ్రేట్స్. సో, చైల్డ్‌కి కార్బోహైడ్రేట్స్ యూ ఆర్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్. సో, దాంతో పాటు వైటమిన్స్, మినరల్స్ కావాలి అనంటే అదే ప్లేట్‌లో యూ హ్యావ్ టు యాడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ప్రోబయోటిక్ అనేది, అంటే కర్డ్ అనేది ఇంపార్టెంట్. ఫైబర్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. సో, ఇది బ్యాలెన్స్డ్ మీల్‌గా ఉండాలి. సో, ఇది చాలామంది పేరెంట్స్‌కి ఒక కయోటిక్ ఫేస్ ఉంటుందనమాట. మార్నింగ్ ఏది పెట్టాలి, ఏది న్యూట్రిషన్‌గా ఉంటది, హ్మ్. ఏది పెట్టాలి అని చెప్పి. సో, ఫస్ట్ బేసిక్ థింగ్ ఒకటే రూల్ గుర్తుంచుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద మీల్. హ్మ్. కార్బోహైడ్రేట్స్ ఉండాలి. 30-40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. 20-30% ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చికెన్ కానీ, ఎగ్ కానీ, సోయా కానీ, మిల్ మేకర్ కానీ, లేకపోతే పన్నీర్ కానీ, ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోటీన్. దాంతో పాటు ప్రోబయోటిక్స్ లైక్ కర్డ్, విచ్ ఇస్ గుడ్ ఫర్ గట్ హెల్త్, అది ఉండాలి. అండ్ ఫైబర్ కోసం యూ కెన్ యాడ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ కానీ, వైటమిన్స్, మినరల్ కోసం లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ యాడ్ చేస్తే ఇట్ ఈస్ అ హోల్ మీల్ అనమాట. సో, ఇది మీ పిల్లల డైట్‌లో అనేది ఉండాలి. సో, యూ ప్రిపేర్ రైస్, యూ ప్రిపేర్ సమ్ కర్రీ. మనం ఇంట్లో ఏదైతే వెజిటబుల్ కుక్ చేస్తున్నామో గివ్ దట్ వెజిటబుల్ టు ద చైల్డ్. దాంతో పాటు యాడ్ సమ్ సీజనల్ ఫ్రూట్. సో ఓకే. దట్ ఇట్ గివ్స్ సమ్ ఫైబర్ కానీ, వైటమిన్స్, మినరల్స్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాడ్ ప్రోబయోటిక్ కర్డ్. దట్ ఈస్ అ సింపుల్ మీల్ యూ కెన్ గివ్ టు అ చైల్డ్ విచ్ ఇస్ ఓకే. హెల్తీ. సో, అది చాలు. ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యి ఓట్స్ పెట్టాలి, మకానా పెట్టాలి, డ్రై ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఇంత కయోటిక్ మైండ్‌లో యూ కాంట్ ప్రిపేర్ ఎనీథింగ్. ఓకే. సో, ఈ సింపుల్‌ది సరిపోతుంది. సరిపోతుంది. అండ్ స్టాండర్డ్ ఫుడ్ అనేసరికి చాలామంది రైస్ మానేసి ఆఫ్టర్‌నూన్ గూడా ఓట్స్ గాని ఇట్లాంటివి తింటూ ఉంటారు. సో, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండేవా? యాజ్ ఐ సెడ్, చైల్డ్ బ్రెయిన్‌కి ఆర్ గ్రోయింగ్ బ్రెయిన్‌కి ఆర్ ఇంటెలిజెన్స్ మంచిగుండాలి, డెవలప్‌మెంట్ మంచిగుండాలి అనంటే బ్రెయిన్‌కి కావాల్సింది కార్బోహైడ్రేట్స్. ఓకే. సో, ఆ కార్బోహైడ్రేట్స్ వచ్చేదే ఫ్రమ్ పల్సెస్ కానీ, సీరియల్స్ కానీ, రైస్ నుంచి కానీ వస్తుంది. సో, ఇఫ్ యూ ఆర్ అవాయిడింగ్ దిస్, జస్ట్ గివింగ్ ఓట్స్, హ్మ్. ఏమో దేర్ ఇస్ నో న్యూట్రిషన్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. స్నాక్స్ లాగా ఇవ్వండి. ఓట్స్ బార్ కానీ, ఓట్స్‌తో చేసిన డిప్పింగ్ కానీ, లేకపోతే ఫ్రూట్ పాపింగ్‌తో కానీ అలాంటివి ఇవ్వచ్చు. బట్ మీల్‌ని మాత్రం డోంట్ సబ్స్టిట్యూట్ ఇట్ విత్ ఓట్స్. ఓట్స్ ఆర్ చపాతీ ఆర్ రాగి సంగటి ఇట్లా సబ్స్టిట్యూట్ రాగి ఈజ్ గుడ్. ఓకే. రాగి ఈజ్ గుడ్. రాగి ఈజ్ రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం ఉంటుంది. ఓకే. వీక్‌కి 3 టైమ్స్ పెట్టినా కూడా ఇట్ ఇస్ నాట్ ఎ హార్మ్‌ఫుల్ థింగ్. ఓకే. సో, దట్ ఈస్ వాట్ ఐయామ్ సేయింగ్. కొన్ని ఐటెమ్స్‌లో ఏదైతే ఓట్స్ అని ఉందో, ఇట్ ఈస్ నాట్ యాజ్ అ మీల్, ఇట్ ఈస్ యాజ్ అ స్నాక్. సో, స్నాక్ లాగా ఇవ్వండి, పుడ్డింగ్ లాగా ఇవ్వండి, ఆర్ బార్ లాగా ఇవ్వండి, ఓట్స్ బార్ లాగా. బట్ డోంట్ మిక్స్ ఇట్ విత్ ద మీల్. ఓకే. మీల్‌లో యూ షుడ్ హ్యావ్ కార్బోహైడ్రేట్స్. ఎగ్జాక్ట్. ఓట్స్ ఇస్ డిఫరెంట్. అండ్ ఈ హార్లిక్స్, బూస్ట్, బోర్మిటా అన్నీ నిజంగా పిల్లల హెల్త్‌కి అంటే గ్రోత్‌కి హెల్ప్ అవుతాయా? లేకపోతే ఇందులో షుగర్ ఉంది కాబట్టి ఇది అవాయిడ్ చేస్తే బెస్ట్ అంటారా?
సో ఫస్ట్ థింగ్ ఈ హార్లిక్స్, బూస్ట్ అండ్ బోర్న్విటా, ఆల్ దిస్ ఆర్ లైక్ దే హ్యావ్ వైటమిన్స్ ఉంటాయి దాంట్లో. ఏవైతే బేబీకి కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్ ఉంటుందో, ఆర్డిఏ అంటాం. సో అవి దాంట్లో ఉంటాయి. బట్ మై సజెషన్ ఇస్ దాంట్లో యాడెడ్ షుగర్స్ కూడా ఉంటాయి ఫస్ట్ థింగ్. ఓకే. సో చైల్డ్ గ్రోత్ అనేది ఇట్ విల్ డిపెండ్ అపాన్ ఓన్లీ నాట్ ఆన్ దట్ మ్యాజిక్ ఫార్ములా. మీరు హార్లిక్స్ కలిపిచ్చేస్తే టాల్ అవుతారు, స్ట్రాంగ్ కాంప్లెయిన్ తాగితే అవుతారు టాల్ అలా అవుతాం. ఏమి ఉండదు. బికాస్ చైల్డ్ హైట్ అనేది ఇట్ ఇస్ డిటర్మైన్డ్ బై ఫాదర్ అండ్ మదర్. ఓకే. సో ఫాదర్ మదర్ హైట్ అయితే ఎంత ఉంటారో చైల్డ్ హైట్ కూడా ఆల్మోస్ట్ ప్లస్ ఆర్ -5 centimeters అంతే ఉంటుంది. సో అది కూడా ఇట్ విల్ డిపెండ్ అపాన్ హౌ వెల్ న్యూట్రిషన్ ఆర్ హౌ వెల్ ఫుడ్ యు ఆర్ గివింగ్ టు ద చైల్డ్. సో మీరు ఓన్లీ హార్లిక్స్ కలిపేసిస్తే బేబీ ఆర్ చైల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సో మీరు మంచి మీల్ ప్లాన్ చేసి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు దీస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో ఈ హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్లో దెర్ ఇస్ జస్ట్ యాడెడ్ షుగర్స్ అనమాట. ఓకే. సో నాట్ నెసెసరీ టు ద చైల్డ్. మీరు ఇంట్లోనే మిల్క్ ఇవ్వచ్చు. ఆ మిల్క్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్స్ చేసి ఇవ్వచ్చు, విచ్ ఇస్ వెరీ హెల్దీ సబ్స్టిట్యూట్ Exactly. ఫర్ దట్. సో ఇట్ ఈస్ నాట్ నీడెడ్. ఒక ఫ్లేవర్ కోసమే మీకు మిల్క్ తాగట్లేదు, కొంచెం రెసిస్ట్ చేస్తున్నారు అంటే ట్రై ఆల్టర్నేట్ ఆప్షన్స్. పన్నీర్ పెట్టండి, యోగర్ట్ పెట్టండి. మిల్క్ తీసుకోవట్లేదు అంటే దాంట్లో కూడా ఈక్వల్ కాల్షియం వస్తుంది. సో యూ కెన్ సీ ద సబ్స్టిట్యూట్స్. సో వాటి కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. సో యాజ్ యూ సెట్ హైట్ అనేది ఓన్లీ పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. పేరెంటల్ హైట్ని బట్టి చిల్డ్రన్ హైట్ ఉంటుంది. సో మనం ఎంత ఆర్ బయట స్పోర్ట్స్ కానీ అవుట్డోర్ యాక్టివిటీ వల్ల కొంచెం హైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్లీట్లీ కాంప్లాన్ హార్లిక్స్ ఇవ్వడం వల్ల హైట్ పెరగాలి. సో పిల్లలంటే బేసికల్‌గా మిల్క్ తాగమంటే ఖచ్చితంగా అందులో హార్లిక్స్ ఉండాలి, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉండాలి అన్నట్టే ఉంటది. సో అది తెలియక ఇన్ని ఇయర్స్ చాలామంది ఇలా ఫాలో అయిపోయారు. సో ఇవి కంప్లీట్‌లీ అవాయిడ్ చేసేస్తే బెస్ట్ అంటారు. 2 years బిలో వరకు కంప్లీట్లీ అవాయిడ్ షుగర్. ఓకేనా. సో 2 years బిలో వరకు షుగర్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో ఒబెసిటీ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీస్ ఆర్ ద స్టడీస్ దట్ ఈస్ బీన్ డన్. సో 2 years బిలో వరకు అవాయిడ్ షుగర్. బట్ 2 years తర్వాత యూ కెన్ గివ్ యాడెడ్ షుగర్స్ అంటాం. అంటే మిల్క్లో లైక్ యూ కెన్ యూస్ హనీ. యాహ్! హనీ యూజ్ చేయొచ్చు. బిఫోర్ 2 years ఆర్ 1 year హనీ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఆఫ్టర్ 2 years యాడ్ హనీ ఆర్ యాడ్ జాగరీ. సో షుగర్ అనేది వెరీ మైల్డ్ క్వాంటిటీ, లైక్ 2-3 స్పూన్స్ కాకుండా యూ కెన్ యూస్ 1 teaspoons ఆర్ 1 tablespoon లాంటిది యూజ్ చేయొచ్చు. కంప్లీట్లీ అవాయిడ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. చైల్డ్కి టేస్ట్ కావాలి. సో టేస్ట్ కావాలన్నప్పుడు యూ హ్యావ్ టు యాడ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ద షుగర్తో పాటు యాజ్ ఐ సెడ్ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. సో అది మీరు ఎర్లీగానే ఇంట్రడ్యూస్ చేస్తే దే గెట్ హ్యాబిచుయేటెడ్ టు దట్. సో మనం ఏ ఫుడ్ అయితే చైల్డ్కి టేస్ట్ 6 months నుంచి అలవాటు చేస్తామో దే హ్యావ్ ద సేమ్ ఫ్లేవర్. సో దే టేస్ట్ బడ్స్ ఆర్ వెరీ హై అనమాట. సో 6 months ముందు వరకు బ్రెస్ట్ మిల్క్ ఇస్తాము. బ్రెస్ట్ మిల్క్ డజంట్ హ్యావ్ ఎనీ టేస్ట్, బట్ దట్ ఈస్ ద ఫేవరెట్ ఫుడ్ ఫర్ దెమ్ 6 months ముందు. సో అట్ ద సేమ్ టైం 6 months తర్వాత కూడా పిల్లలకి ఏదైతే ఫుడ్ మనం ఇంట్రడ్యూస్ చేస్తామో వితౌట్ సాల్ట్ అండ్ వితౌట్ షుగర్ యాజ్ వీ సే టిల్ 2 years, సేమ్ ఫుడ్ పిల్లలకి అలవాటు అవుతుంది. దట్ ఈస్ వై ఈ 2 years ముందు వరకు వి రిపీటెడ్లీ సే జంక్ ఫుడ్ ఇవ్వకండి, షుగర్ ఇవ్వకండి, సాల్ట్ ఇవ్వకండి, జస్ట్ బికాస్ ఇది పిల్లలకి హ్యాబిచుయేట్ అవ్వద్దు అని. ఓకే. సో ఇది లాంగ్ టర్మ్‌లో హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ పిల్లలంటేనే నార్మల్‌గా ఏడుస్తూ ఉంటారు, విసిరేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. సో వీళ్ళని కొట్టకుండా లైక్ పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు? ఇది మోస్ట్లీ మీరు చెప్పిన బిహేవియర్ పిల్లల్లో 1 to 3 yearsలో చూస్తాం. టెంపర్ టాంట్రమ్స్ అంటాం దాన్ని. సో ఇట్ ఈస్ జస్ట్ బికాస్ వాళ్ళకి ఆ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే వే వాళ్ళకి రాదు. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఏడవడము, కింద ఫ్లోర్ మీద పడి దొల్లడము, ఇలా అరవడము, ఏదైనా ఆబ్జెక్ట్స్ ఇసిరేయడము, ఇవన్నీ చేస్తారు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ ఎమోషన్. వాళ్ళకి ఇప్పుడు మనకి ఏదైనా ఎమోషన్ ఆర్ పెయిన్ ఆర్ ఏదైనా బాధ ఉంది, వి క్రై ఆర్ వి ఎక్స్ప్రెస్ ఇట్ టు సమ్వన్, బట్ వాళ్ళకి అది రాదు. ఆ 3 years లోపల వాళ్ళకి అది రాదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ ద అదర్ ఫార్మ్ యాజ్ ఎ టెంపర్ టాంట్రమ్ ఇట్ కమ్స్ అవుట్. సో టెంపర్ టాంట్రమ్ ఉన్నప్పుడు డోంట్ ఇమీడియట్లీ సే, వాళ్ళు ఇప్పుడు టెంపర్ టాంట్రమ్లో దే ఆర్ డిమాండింగ్ సంథింగ్, ఫర్ సపోజ్ ఒక చాక్లెట్ డిమాండ్ చేశారు, డోంట్ ఇమీడియట్లీ సే ఎస్. సో ఎస్ అని చెప్పకండి. అండ్ వెన్ ఎవర్ ఈ టాంట్రమ్ ఫేస్లో ఉన్నప్పుడు చైల్డ్ని గివ్ సమ్ టైమ్అవుట్ అంటాం. కంప్లీట్లీ ఇగ్నోర్ దట్ టాంట్రమ్. సో వాళ్ళు చేసేది అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ పక్కన ఉంటే తప్ప, ఆర్ ఇఫ్ ఫ్లోర్ పైన ఉన్నారు, ఏడుస్తున్నారు, ఏం హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ చుట్టుపక్కల లేవు అన్నప్పుడు ఇగ్నోర్ ద టాంట్రమ్, గివ్ దెమ్ సమ్ టైమ్అవుట్. సో దిస్ విల్ వర్క్. ఇది హెల్ప్ అవుతుంది. వన్స్ యూ ఇగ్నోర్ ద టాంట్రమ్, ద చైల్డ్
టెన్స్ టు లెర్న్ అనమాట, ఓకే. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. సో ఎవెన్చువలీ దే ఇంప్రూవ్. బట్ ఈ టాంట్రమ్ బిహేవియర్ కూడా 3 years తర్వాత ఇట్ ఎవెన్చువలీ గోస్ ఆఫ్, బికాస్ ఓకే. వాళ్ళకి ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం వచ్చేస్తుంది అప్పటికి. హ్మ్. సో అప్పుడు దే స్టార్ట్ స్పీకింగ్ కాబట్టి ఈ టాంట్రమ్స్ అనేవి కనిపించవు. కనిపించవు. సో ఆ 3 years లోపల వరకు ఇలా ఏడవగానే ఇలా చేయగానే ఐ సీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఏడవగానే మొబైల్ తీసి ముందు పెట్టేస్తారు, ఓకే. చూస్తే కామ్ అయిపోతాడు. ఆ. దట్ ఈస్ వెరీ రాంగ్. సో అలాంటి డిస్ట్రాక్షన్స్ అలా చేయకుండా ఇగ్నోర్ ద టాంట్రమ్. ఆ టాంట్రమ్ ఏదైతే ఫేస్ ఉందో ఆ 5 seconds కానీ 10 seconds కానీ ఇగ్నోర్ చేయండి. వన్స్ దే కామ్ డౌన్ యూ కెన్ టేక్ చైల్డ్ టు యూ, వాళ్ళతో మాట్లాడండి, కూర్చోండి, ఎక్స్ప్రెస్ ద లవ్. సో దట్ విల్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్. అండ్ మీరన్నట్టు ఏడిస్తే మొబైల్ ఇచ్చేస్తున్నారు మేడం నిజంగా. అంటే లేదంటే టీవీలో ఒకటి పెట్టేస్తున్నారు ఏదన్నా కార్టూన్. సో దీనివల్ల పిల్లల బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు నార్మల్గా ఐసీ చాలామంది పిల్లలు క్లినిక్కి కానీ హాస్పిటల్ కానీ వస్తున్నప్పుడు దే స్టార్ట్కి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, దే స్టార్ట్ స్క్రోలింగ్ ద Yeah. రీల్స్ అనమాట. Reels. యూట్యూబ్ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ కార్టూన్ రీల్సే కాకుండా వాళ్ళు ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే దేర్ బ్రెయిన్ ఇస్ వెరీ ఇమ్మెచ్యూర్. ఓకే. అంత బ్రైట్ కలర్స్ అండ్ ఎవ్రీ రీల్ వాళ్ళు స్కిప్ చేస్తున్నప్పుడు దెర్ ఇస్ అ డోపమిన్ హిట్. మన బ్రెయిన్లో డోపమిన్ అనే ఫీల్ గుడ్, ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది వాళ్ళకి. ఓకే. సో దట్ ఈస్ ఎక్సైట్మెంట్ అనమాట. ప్రతి రీల్ వాళ్ళు స్క్రోల్ చేసేది దట్స్ అ హిట్ అనమాట. సో ఇట్స్ అన్ ఓవర్ స్టిమ్యులేటెడ్ బ్రెయిన్ రెస్పాన్స్. దట్ ఈస్ వెరీ డేంజరస్. సో దీనివల్ల ఫ్యూచర్లో ఏమవుతుందంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అనేవి ఉండవు. సో దే కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీ టాస్క్. ఫర్ సపోజ్ స్కూల్ గోయింగ్ స్టార్ట్ చేశారు, సో దే ఆర్ వెరీ హ్యాబిచుయేటెడ్ విత్ మొబైల్ సిన్స్ చైల్డ్హుడ్. సో దే కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళు చాలామంది పిల్లలు మీరు చూస్తుంటారు మొబైల్ ఎక్కువ చూడడం వల్ల ఆటిజం డెవలప్ అయిన పిల్లలు ఉంటారు. సో దే డోంట్ హ్యావ్ సోషల్ ఇంటరాక్షన్, దే ఆర్ కంప్లీట్లీ ఇన్ టు మొబైల్ బికాస్ దెర్ ఇస్ నో, ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఒక దే జస్ట్ గివ్ మొబైల్. వీళ్ళ డిస్టర్బెన్స్ ఉండొద్దు అని చెప్పి పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇగ్నోర్ Mobile చేసి ఒక ఇచ్చేస్తారు. మొబైల్ ఇచ్చేస్తారు. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఫ్యూచర్లో వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్ ఉండదు, లెర్నింగ్ ఎబిలిటీస్ ఉండవు, కాన్సన్ట్రేషన్ ల్యాక్ అవుతుంది, అండ్ ఎమోషనల్ బాండింగ్ డెవలప్మెంట్ అదేమి దే కాంట్ గెట్ ఇట్ అనమాట. సో ఎవ్రీ రీల్ దే స్వైప్ ఇస్ లైక్ హార్మింగ్ దేర్ ఫ్యూచర్ మెంటల్ హెల్త్. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఆ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ కానీ లేదు అంటే ఇవన్నీ వీడియోస్ చూసి దే ట్రై టు ఇమిటేట్ ఎగ్జాక్ట్లీ. ద సేమ్ థింగ్. దట్ ఈస్ వెరీ డేంజరస్. సో పిల్లలు ఏవైతే మొబైల్ చూస్తున్నారో ఇఫ్ యు ఆర్ రియలీ గివింగ్ ఫస్ట్ 2 years వరకు అయితే జీరో స్క్రీన్ టైం, యూ షుడెంట్ గివ్ ద మొబైల్ అసలు. 2 years తర్వాత యూ కెన్ అలౌ దెమ్ వాచ్ టీవీ బట్ ఓన్లీ ఫర్ 30 minutes to 1 hour. సో దట్ ఈస్ ద రికమెండెడ్ టైం. సో ఆ 30 minutes 1 hour కూడా మేక్ సూపర్విజన్ ఆఫ్ ద చైల్డ్. ఏం చూస్తున్నారు, యూ షుడ్ హ్యావ్ సూపర్విజన్, యూ షుడ్ నో వాట్ ద చైల్డ్ ఈస్ లుకింగ్ Helping ఎట్, their career ఎవ్రీథింగ్. బికాజ్ హౌ డూ దే నో? ఇప్పుడు మీరు 10 years 11 years పిల్లలు ఉంటారు, యూ కెన్ సీ దట్ దే ట్రై టు సెల్ఫ్ హార్మ్ దెమ్సెల్వ్స్. వేర్ డూ దే లెర్న్ ఆల్ దిస్ ఫ్రమ్? అది Exactly. చూస్తేనే, వితౌట్ వాచింగ్ మూవీస్ ఆర్ వితౌట్ సీయింగ్ ఎనీ రీల్స్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి ఈ నాలెడ్జ్ వస్తుంది? సో వెన్ ఎవర్ ద చైల్డ్ ఇస్ విత్ మొబైల్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ వెల్ సూపర్వైజ్డ్. సూపర్విజన్లో ఉంటే యూ కెన్ గివ్, బట్ ఇట్ ఓన్లీ ఫర్ అ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. దీనివల్ల వాళ్ళ స్లీప్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతుంది, సో ఈ స్క్రీన్ వల్ల. సో ఇవన్నీ వాళ్ళ మెంటల్ హెల్త్ని కానీ ఫిజికల్ హెల్త్ని కానీ ఓవర్ ద లాంగ్ పీరియడ్ ఇట్ ఈస్ హార్మింగ్ దెమ్. ఒక 10 years బ్యాక్ చూసినట్టయితే పిల్లలకి ఈ మొబైల్ ఇవ్వడం ఇలాంటివి లేకుండే. సో ఇప్పుడైతే మొబైల్ ఇచ్చేస్తున్నారు ఏదున్నా. సో దానివల్ల పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఓవర్ ఇంటెలిజెంట్ అవుతున్నారు, ఎక్కువ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారు. మీరు చూసే కేసెస్ ఎట్లున్నాయి మేడం? అంటే పిల్లలు ఎక్కువ మొబైల్‌లో ఉండడం వల్ల మీరు చూసే కేసెస్ ఎట్లున్నాయి? నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టిల్ నౌ ఓపీలో 2 to 3 yearsలోనే. సో దే కమ్ విత్ కంప్లైంట్స్ లైక్ 2 words కూడా మాట్లాడట్లేదు, ఒక సెంటెన్స్ కూడా మాట్లాడట్లేదు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ మొబైల్. వెన్ ఐ ఆస్క్ దెమ్, వాళ్ళని అడిగినప్పుడు ఓన్లీ థింగ్ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఫీడింగ్ టైంలో మొబైల్ ఉంటేనే తింటారు మేడం, లేదు అంటే మేమిద్దరం వర్కింగ్ ఉన్నాము, వర్కింగ్ పేరెంట్స్, సో తనకి మొబైల్ పేరెంట్స్ ఇస్తున్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఇస్తున్నారు, టీవీ చూస్తున్నారు, ఇవన్నీ చెప్తారు. బట్ ఇట్ ఈస్ హార్మింగ్ దర్ ఫ్యూచర్. సో చాలామంది పిల్లలకి లాంగ్వేజ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ కానీ మాట్లాడడం కానీ మాటలు కూడా రావట్లేదు పిల్లలకి. దే స్టార్ట్ వాచింగ్ మొబైల్ కదా 6 months నుంచి. సో వాళ్ళకి రెసిప్రొకేషన్ కానీ ఇంటరాక్షన్ కానీ ఇవేమి ఉండట్లేదు. సో దే ఆర్ కంప్లీట్లీ ఇన్ టు మొబైల్. మొబైల్లోనే ఉండడం వల్ల వాళ్ళ మాట్లాడడం కూడా లేట్ అవుతుంది. సో స్పీచ్ డిలే అంటాం. ఇవన్నిటికీ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ మొబైల్. వాళ్ళు ఏమి ఇంటెలిజెంట్ అవ్వట్లేదు, దే ఆర్ గోయింగ్ ఇన్ టు సమ్ అదర్ సైకాట్రిక్ ఇష్యూస్ లైక్ ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఇవన్నీ డెవలప్ అయ్యాయి చైల్డ్హుడ్లో.
ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ స్క్రీన్ టైమ్. ఎక్సెస్ స్క్రీన్ టైమ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద చిల్డ్రన్. సో, అంటే మీరు చూసిన కేసెస్‌లో ఏదైనా ఎమోషనల్ కేస్ ఉందా మేడం? అంటే మీకు హార్ట్ టచింగ్ గాని, అంటే బాధ అనిపిచ్చింది బాగా పిల్లల్లో? లైక్ రీసెంట్‌గా కొన్ని మంత్స్ బ్యాక్ దేర్ వాస్ చైల్డ్ జస్ట్ ఎగ్జామినేషన్ ఉంది అని చెప్పి వాళ్ళ మదర్ ఏదో తిట్టారని చెప్పి హి జస్ట్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ ఓకే. ఇన్ ద ఎంత ఏజ్ వాష్‌రూమ్. మీకు? లైక్ 10 ఇయర్స్ చైల్డ్. ఓకే. ఓకే. సో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. 10 ఇయర్స్ చైల్డ్‌కి ఏం తెలుసు అని అబౌట్ లైఫ్. హ్మ్. He went inside a washroom and he tried to take such dare step just because వాళ్ళ మదర్ ఎగ్జామ్ గురించి ఏదో తిట్టిందని చెప్పి. సో మై సజెషన్ ఇస్ అందర్ పేరెంట్స్కి, హౌ ఇస్ ద చైల్డ్ బిహేవియర్, అంటే నిన్న హ్యాపీగా ప్లేఫుల్గా ఉన్న చైల్డ్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడంటే పే అటెన్షన్ టు దట్. సో వాళ్ళని సూపర్వైజ్ చేయడం ఎంత ఇంపార్టెంట్, వాళ్ళని తిట్టడం కన్నా టాక్ యాజ్ అ ఫ్రెండ్ టు దెమ్, వాళ్ళని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో యూఆర్ ట్రయింగ్ టు గివ్ బెస్ట్ చిల్డ్రన్కి, అట్ ద సేమ్ టైమ్ ఈ బెస్ట్ ఇవ్వడంలో యూఆర్ ట్రయింగ్ టు ఇగ్నోర్ దేర్ ఎమోషనల్ కనెక్షన్. సో ఇది ఎక్కువ కనిపించేది వర్కింగ్ పేరెంట్స్లో. సో దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ లైఫ్స్. అది వీ కాంట్ సే నో టు దట్, బికాస్ మనం ఈ లైఫ్లో సస్టైన్ అవ్వాలంటే దే హ్యావ్ టు వర్క్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రెషర్స్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆర్ యువర్ వర్కింగ్ అవర్స్, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఆ 10 ఇయర్స్ చైల్డ్కి హీ డజంట్ ఈవెన్ నో వాట్ లైఫ్ ఇస్. ఎగ్జాక్ట్లీ. తను హ్యాంగ్ చేసుకోవడం, లక్కీలీ హీ గాట్ సేవ్డ్, హీస్ డిశ్చార్జ్డ్ వెల్. బట్ ఇలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల కొంతమంది పిల్లలకి ఆక్సిజన్ అనేది అంత ఫాస్ట్గా బ్రెయిన్కి అందదు. సో కొంతమంది పిల్లలు లైఫ్ లాంగ్ ఆ డిసబిలిటీతో ఉండిపోతారు, కాళ్ళు చేతులు పనిచేయకపోవడం కానీ, ఫిట్స్ రావడం కానీ. సో లక్కీలీ దిస్ చైల్డ్ ఇస్ సేవ్డ్, ఈజ్ లక్కీలీ ఫైన్. బట్ మై సజెషన్ ఇస్ అందర్ పేరెంట్స్కి, క్రియేట్ అ బాండ్ విత్ ద చైల్డ్. సో వాళ్ళు ఒక మిస్టేక్ చేసినా కూడా మీ దగ్గరికి వచ్చి చెప్పే అంత ఫ్రీడమ్ దే షుడ్ హ్యావ్. సో అది మీరు డెవలప్ చేసుకున్నప్పుడు యువర్ చైల్డ్ ఇస్ ఆన్ సేఫ్ హ్యాండ్స్. సో అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ న్యూ బోర్న్ బేబీస్‌లో కావచ్చు, లేకపోతే 1-3 ఇయర్స్ మధ్యలో ఉన్న చైల్డ్‌లో కావచ్చు, మోస్ట్ కామన్ హెల్త్ ప్రాబ్లమ్ ఏం చూస్తున్నారు? సో ఈ 1-3 ఇయర్స్ చిల్డ్రన్లో యాజ్ ఏ సెట్ స్క్రీన్ టైమ్ ఎక్సెస్ ఉండడం వల్ల స్పీచ్ డిలే ఒకటి వెరీ కామన్గా చూస్తుంది ఓపీడీస్లో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, చిల్డ్రన్కి జంక్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ ఇవ్వడం వల్ల, ఇది ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇది ఇవ్వడం వల్ల దే ఆర్ మోర్ దాన్ ద వెయిట్ దే ఆర్ యాక్చువల్లీ షుడ్ హ్యావ్. సో వాళ్ళు ఒబెసిటీ ట్రెండ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ 3 ఇయర్స్, ఈ ఫస్ట్ 3 ఇయర్స్లో యాజ్ ఎ సెట్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్. సో ఈ పీరియడ్లో మీరు ఈ స్క్రీన్ టైం కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అండ్ స్లీప్ సరిగ్గా లేకుండా, జంక్ ఫుడ్ ఎక్కువ పెట్టడం, ఇవన్నీ ఇట్ ఇస్ హార్మింగ్ దేర్ ఫ్యూచర్ హెల్త్. సో లాంగ్ టర్మ్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఫస్ట్ 3 ఇయర్స్లో మనం ఏదైతే చేసే మిస్టేక్స్ ఉన్నాయో దట్ ఈస్ ఎఫెక్టింగ్ దర్ ఫ్యూచర్ హెల్త్. ఇప్పుడు దే విల్ బీ ఫైన్, చబీగా ఉంటే బేబీ చాలా హెల్తీగా ఉందని చెప్పి అనుకుంటారు మదర్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఎంత వెయిట్ ఉండొచ్చు మ్యామ్ ఆన్ అన్ యావరేజ్? నార్మల్ బర్త్ వెయిట్ అయితే 2.5 to 3.5 kgs ఇస్ ఐడియల్ వెయిట్. సో మన చైల్డ్ ప్రాపర్ వెయిట్ ఉండాలి అంటే 1 ఇయర్కి 9 to 11 kgs బిట్వీన్ ఉంటే సరిపోతుంది. సో ఫ్రమ్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్ ఎవ్రీ ఇయర్కి 2 kgs ఇంప్రూవ్ అయితే చాలు. ఫర్ సపోజ్ 2 ఇయర్స్కి 13 to 15 kgs, 3 ఇయర్స్కి దెన్ ఎగ్జాక్ట్లీ 16 or 17 kgs. సో దట్ ఈస్ ఎనఫ్. సో వేరే రిలేటివ్స్ అన్నారు మీ బాబు చాలా బక్కగా ఉన్నాడు, ఏం పెట్టట్లేదా, తినిపించట్లేదా, దిస్ ఇస్ ద కంప్లైంట్ మదర్స్ టెల్ అనమాట. మా పక్క ఇంటి వాళ్ళు ఇలా అన్నారు, రిలేటివ్స్ ఇలా అన్నారు అని చెప్తుంటారు. బట్ వెన్ ఐ సీ ద వెయిట్ ఇట్ ఇస్ నార్మల్. సో యూ హ్యావ్ టు సీ హౌ యాక్టివ్ యువర్ చైల్డ్ ఇస్, ఏం ఇన్ఫెక్షన్స్ లేకుండా హెల్తీగా ఉన్నాడా, యాక్టివ్గా ఉన్నాడా, హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ గుడ్, హిస్ కనెక్షన్ ఇస్ గుడ్, ఎమోషనల్ బాండింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ, అన్ని మైల్ స్టోన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయంటే యువర్ చైల్డ్ ఇస్ హెల్తీ. చబ్బీగా ఉంటేనే హెల్తీగా ఉన్నారని కాదు. అండ్ చాలామంది ఓవర్ చెబ్బీగా ఉంటారు, దానికి పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా, ఎందుకంటే లైక్ క్యూట్గా ఉన్నారు అలా ఫీల్ అవుతుంటారు. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఫర్ నౌ ఇప్పుడు ఇనిషియల్గా ఏం లేకపోయినా ఆఫ్టర్ 10 ఇయర్స్, ఇఫ్ అ గర్ల్ చైల్డ్ అయితే ఆఫ్టర్ 10 ఇయర్స్ ఒకసారి మినార్కే ఆర్ ప్యూబర్టీ అటైన్ అయ్యాక షీ కెన్ డెవలప్ పీసీఓఎస్, ప్రీవియస్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పీసీఓఎస్, పిఎంఓఎస్ అంటున్నాము. సో దే కెన్ డెవలప్ దట్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ ఒబెసిటీ ఇప్పుడు వెయిట్ ఇలా ఇంక్రీజ్ అవుతున్నారు, దట్ కాజెస్ దేర్ బాడీ టు హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్.
డిఫరెంట్ హార్మోన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో యాక్ట్ అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దే కెన్ హ్యావ్ ఆల్ ద మెటబాలిక్ డిసీజెస్ ఓకే. లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఈవెన్ కార్డియక్ రిస్క్ కూడా ఎర్లీ ఏజెస్లోనే, ఎర్లీ 20s to 30 ఏజెస్లోనే యూ ఓకే. కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఈ ఒబెసిటీ వల్ల నవ్ యూ ఫీల్ ద చైల్డ్ ఇస్ చబ్బీ. వాళ్ళు ఒక 10 years వచ్చాక ఇఫ్ దే ఆర్ స్టిల్ ఆఫ్ ద సేమ్ వెయిట్, వాళ్ళ స్కూల్లో అదర్ చిల్డ్రన్ వెయిట్ తక్కువ ఉన్నప్పుడు హీ గెట్ బులీడ్ ఆర్ Yeah, షీ గెట్ exactly. బులీడ్. సో వాళ్ళ మెంటల్ హెల్త్ని కూడా అది స్పాయిల్ చేస్తుంది. సో డోంట్ ఫీల్ దట్ యూర్ చబ్బీగా ఉంటే ఓవర్ ఫీడ్ చేసేసి బేబీ చాలా క్యూట్గా ఉంది అని ఇప్పుడు అనుకుంటాం. బట్ ఫ్యూచర్లో వాళ్ళ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండింటిని డ్యామేజ్ చేస్తున్నాం. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. స్టిల్‌ను చాలా మందికి వ్యాక్సినేషన్ గురించి అవేర్‌నెస్ లేదు. అండ్ ఈ వ్యాక్సినేషన్ స్కిప్ చేస్తే ఏం రిస్క్ ఉంటుంది? నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. వ్యాక్సినేషన్స్ ఆర్ డిజైన్ టు గివ్ ప్రొటెక్షన్. చిల్డ్రన్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే అది డిజైన్ చేసింది. బట్ చాలామంది పేరెంట్స్ గవర్నమెంట్ స్కెడ్యూల్లో వ్యాక్సిన్స్ కన్నా ఇప్పుడు నేను ప్రైవేట్లో కొన్ని వ్యాక్సినేషన్ సజెస్ట్ చేస్తే దే ఫీల్ ఇట్ యాజ్ ఏదో మనీ కోసం నేను సజెస్ట్ చేస్తున్నాను, ఈ వ్యాక్సినేషన్స్ తీసుకోమంటున్నాను అనే మిత్లో ఉంటారు. బట్ ద యాక్చువల్ థింగ్ ఇస్ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చైల్డ్ హెల్త్ ఇమ్యూనిటీనే ఇంప్రూవ్ అవుతుంది. సో వ్యాక్సినేషన్, టైమ్లీ వ్యాక్సినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి వ్యాక్సిన్ ఉంది. సో ఇఫ్ ఐఎమ్ సజెస్టింగ్ వ్యాక్సిన్, ఆ బేబీకి హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాను. హార్డ్లీ ఒక 1000 రూపీస్ కాస్ట్ అవుతుంది మీకు. నేను ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఫర్ సపోజ్ బేబీకి డిసీజ్ రావచ్చు, మెనింజైటిస్ కానీ ఇంకేదైనా రావచ్చు. అప్పుడు నాకు వచ్చే హాస్పిటల్ బిల్లే ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ కానీ ఏదో నా బెనిఫిట్ కోసం వ్యాక్సినేషన్ సజెస్ట్ చేస్తున్నాను అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో వ్యాక్సినేషన్ చైల్డ్కి ఇచ్చేది డేంజరస్ కాంప్లికేషన్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం. ఇంతకుముందు గ్రాండ్ పేరెంట్స్ వచ్చి నాతో డిస్కస్ చేశారనమాట. మా టైంలో ఇన్ని వ్యాక్సినేషన్స్ లేవు, మేము చాలా హెల్దీగా ఉన్నాము, ఇప్పుడేమో ఇన్ని వ్యాక్సిన్స్ ఇస్తున్నా ఊరికే దగ్గు జలుబు వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడున్న సో నేను సజెస్ట్ చేసింది ఏంటంటే అప్పుడున్న వ్యాక్సిన్ ఆర్ సైన్స్ అంత అడ్వాన్స్డ్ లేదు. సో వ్యాక్సినేషన్స్ అన్ని రాలేదు. నౌ యూ హ్యావ్ వ్యాక్సినేషన్, యూ హ్యావ్ ప్రొటెక్షన్. సో మీ చైల్డ్కి ఆ డిసీజ్ నుంచి, ఆ కాంప్లికేషన్ నుంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుందంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే. సో సీరియస్ కాంప్లికేషన్ వచ్చి చైల్డ్ సిక్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి ఇవన్నీ ప్రివెంట్ చేసేదే వ్యాక్సినేషన్. సో ఈ వ్యాక్సినేషన్ పార్ట్ అనేది అంత ఈజీగా తీసుకోవద్దు అనేది నా సజెషన్. అండ్ చాలామంది పిల్లలకి ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ గానీ, కాఫ్ గానీ, ఫీవర్ గానీ వస్తుంటాయి. సో అది ఇమ్యూనిటీలో ప్రాబ్లమా? లేదు లేదు, ఇమ్యూనిటీలో ప్రాబ్లం కాదు. సో బర్త్ అప్పటి నుంచి చైల్డ్ ఇమ్యూనిటీ అనేది స్టేజ్ వైజ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో టిల్ 5 years ఆఫ్ ఏజ్ వాళ్ళు ప్రీ స్కూల్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళినప్పుడు దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ డిఫరెంట్ వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ దే కమ్ ఇన్ కాంటాక్ట్. సో ప్రతిసారి దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సమ్ డిఫరెంట్ వైరస్, దే అఫ్ కోర్స్ గెట్ కోల్డ్, కాఫ్. సో ఒక ఇయర్కి 5 to 6 times చైల్డ్ సిక్ అవ్వడం అనేది ఇట్ ఇస్ కామన్. అందరు చిల్డ్రన్లో ఇట్ ఇస్ అ గ్రోయింగ్ ఫేస్ అనమాట. వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం కాదు. సో వన్స్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయ్యాక దర్ ఇమ్యూనిటీ ఈస్ బిల్డింగ్. ఆ వైరస్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో దే హ్యావ్ దట్ మెమరీ, వాళ్ళ ఇమ్యూనిటీలో ఆ మెమరీ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇఫ్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద వైరస్ దే హ్యావ్ దట్ ఇమ్యూనిటీ. అంతేకాని ఇమ్యూనిటీ వీక్ ఉండడం వల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. సో జనరల్గానే పిల్లలు సిక్ అవుతారు వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సమ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, బికాస్ దే ఆర్ న్యూ టు ఇట్. సో వాళ్ళ బాడీ దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. బట్ కోల్డ్ ఆర్ కాఫ్ వచ్చాక ఇఫ్ యువర్ చైల్డ్ ఇస్ నాట్ గెటింగ్ రికవర్డ్, అంటే ఫర్ సపోజ్ మీ చైల్డ్ ఈ వీక్లో సిక్ అయ్యారు, రికవర్ అవ్వలేదు, ఇట్ ఈస్ గెటింగ్ కంటిన్యూ, చాలా టైం పడుతుంది, ఆర్ మీ చైల్డ్ని హాస్పిటలైజ్ చేసి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, దెన్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. అది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో జస్ట్ మైల్డ్ కోల్డ్ కాఫ్ ఫ్లూ అనేది 6 to 7 times ఇట్ ఇస్ కామన్, నార్మలే అది. బట్ ఎప్పుడైతే చైల్డ్ రికవర్ అవ్వట్లేదు, దానివల్ల హెల్తీగా గ్రో అవ్వట్లేదు, డెవలప్మెంట్ సరిగ్గా లేదు, అండ్ ఊరికి ప్రతిసారి ఇన్ఫెక్ట్ అయినప్పుడు హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది, ఇవి చూసుకోవాలి. సో ఇలాంటివి ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్. ఓకే. అండ్ ఫైనల్‌గా ఇది జనరల్ క్వశ్చన్ మేడం. బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అంటే పీపుల్ మైండ్ సెట్‌లో ఎలాంటి చేంజెస్ చూసారు మేడం? దిస్ చిల్డ్రన్ పరంగా చూస్తే బిఫోర్ కోవిడ్ చిల్డ్రన్ అందరూ దే ఆర్ మోర్ ఆఫ్ అవుట్డోర్ ప్లేయింగ్, బయట ఆడుకోవడము, ఇది ఎక్కువ చూసాము. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇంట్లోనే ఉన్నారు, మొబైల్స్, ట్యాబ్స్, కంప్యూటర్స్, సిస్టమ్స్ ఇవన్నీ ఎక్కువ హ్యాబిచుయేట్ అయ్యారు. ఇఫ్ యూ కెన్ సీ కొన్ని స్టడీస్లో కోవిడ్లో బర్త్ అయిన పిల్లలు ఎవరైతే లాక్డౌన్ పీరియడ్లో
దే ఆర్ మోర్ ఆఫ్ ఆటిజం అండ్ ఏడిహెచ్డి పిల్లలే ఎక్కువ ఉన్నారు ఓకే. బికాస్ ఆఫ్ ది స్క్రీన్ అడిక్షన్. సో బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, ఐ కెన్ సీ దిస్ మేజర్ డిఫరెన్స్. అండ్ ఈ కోవిడ్ పీరియడ్లో రెగ్యులర్గా అన్ని వ్యాక్సినేషన్ సెంటర్స్ వర్క్ అవ్వలేదు. దే వాజ్ కంప్లీట్లీ లాక్డౌన్. సో దానివల్ల యూ కెన్ సీ రీసెంట్ సర్జ్ ఆఫ్ మమ్స్ కూడా. ప్రీవియస్లీ కొన్ని మంత్స్ బ్యాక్ మమ్స్ కూడా చాలా ఎక్కువ ఉండే పిల్లలకి, బికాస్ ఆ వ్యాక్సినేషన్ డోసెస్ అన్నీ మిస్ అయ్యాయి పిల్లలకి. సో దట్ ఈస్ ద కోవిడ్ పాండమిక్ చేసిన హామ్. పిల్లలకైతే ఈ స్క్రీన్ అడిక్షన్ ఒకటి, వ్యాక్సినేషన్ మిస్ అవ్వడం ఒకటి, రిమైనింగ్ పార్ట్ ఇట్ ఇస్ ఫైన్, బట్ ఇది ఒక్కటే మేజర్ ఇంపాక్ట్ చేసింది. ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మ్యామ్. యా. సో బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా? బ్రెస్ట్ మిల్క్. ఓకే. వ్యాక్సిన్ మిత్ ఆర్ మస్ట్? మస్ట్. వన్ ఫుడ్ ఎవ్రీ చైల్డ్ షుడ్ ఈట్ డైలీ? ఎగ్. ఓకే. వన్ ఫుడ్ పేరెంట్స్ షుడ్ అవాయిడ్ గివింగ్ రెగ్యులర్లీ? ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే. మొబైల్ ఫోన్ ఆర్ అవుట్డోర్ ప్లే? అవుట్డోర్ ప్లే. వన్ పేరెంటింగ్ మిస్టేక్ యూ సీ ద మోస్ట్? కంపేరింగ్ యువర్ కిడ్స్ విత్ అదర్స్. దిస్ ఈస్ జనరల్. ఏ ఏజ్ వచ్చినా కామన్. కామన్. ఫీవర్ ఆర్ కాఫ్ విచ్ వరీస్ పేరెంట్స్ మోర్ అన్నెసెసర్లీ? ఫీవర్. ఓకే. టీ కాఫీ ఫర్ కిడ్స్, ఎస్ ఆర్ నో? నో. Okay. If you could give every parent just one piece of advice, what would it be? So my advice to all the parents is, your presence is more important to the children than giving them the perfection. సో మీ ప్రెసెన్స్, మీ బాండింగ్, మీ లవ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు ద చిల్డ్రన్. మీరు పర్ఫెక్ట్గా ఉండాలి, ఇది పర్ఫెక్ట్గా చేయాలి, పర్ఫెక్ట్ స్కూల్లో చదివించాలి, ఇంత ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ కానీ, కనెక్షన్ కానీ, యువర్ ప్రెసెన్స్, యువర్ లవ్, యువర్ ఎంపతి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ద చైల్డ్. దట్ ఈస్ వాట్ ఐ అడ్వైజ్ ఆల్ ద పేరెంట్స్. సో పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అండ్ మేము ఇంకొకటి లాస్ట్లో, సో సోషల్ మీడియా చాలా మందిని రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అదే వేలో పేరెంట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, చైల్డ్ పరంగా కావచ్చు, బేబీ పరంగా కావచ్చు. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తగా పేరెంట్స్ అయ్యేవాళ్ళు, ఆర్ ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ చిల్డ్రన్ ఆర్ కన్సీవ్ ఆఫ్ దమ్ అనుకునే వాళ్ళు, దే అఫ్ కోర్స్ గో త్రూ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, దే గో త్రూ. బట్ ఐ డోంట్ సే పేరెంట్స్ తప్పు అని నేను అన్నాను, బికాస్ పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ చిల్డ్రన్కి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. సో ఇన్ దాట్ సెన్స్ వాళ్ళు రిపీటెడ్గా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ గ్రాప్ చేసుకునే దాంట్లో దే వోంట్ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. సో నేను సజెస్ట్ చేసేది, సోషల్ మీడియా ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అవేర్నెస్ని పెంచడానికి కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, ఆర్ యువర్ చైల్డ్ మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ, టేక్ ఇన్ఫర్మేషన్ బట్ ఫ్రమ్ అ ప్రాపర్ సోర్స్. ఒక ప్రాపర్ సర్టిఫైడ్ పర్సన్ కానీ, ఒక డాక్టర్ చెప్తుంటే కానీ, అలాంటి ప్లేసెస్ నుంచి ఇఫ్ యూ సీ ద ఇన్ఫర్మేషన్, ఆ అవేర్నెస్ గురించి మీరు ఆలోచించవచ్చు, యూ కెన్ టేక్ స్టెప్. బట్ మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరో అంటే చాలా సార్లు డాక్టర్ని కన్సల్ట్ కాకుండా డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. న్యాచురల్ రెమెడీస్ అని ఎవరో ఇన్ఫ్లుయెన్సెస్ చెప్తే ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ చిల్డ్రన్లో అసలు ప్రాక్టీస్ చేయకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మెనీ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటింగ్, గివింగ్ అవేర్నెస్. సో ప్రాపర్ సోర్స్ నుంచి గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్ జస్ట్ ఫర్ వ్యూస్. వాళ్ళు ఏదో చెప్తున్నారు, రెమెడీస్ ఇస్తున్నారు, ఇది న్యాచురల్ రెమెడీ, ఇన్ని మెడికేషన్స్ వాడొద్దు, డాక్టర్ చెప్పిందల్లా యూజ్ చేయొద్దు, ఇలాంటి మిస్కన్సెప్షన్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ని మాత్రం తీసుకోవద్దు. సో వెనెవర్ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు మేక్ ష్యూర్ ఇట్ ఇస్ ఫ్రమ్ అ ప్రాపర్ పర్సన్, ప్రాపర్ సోర్స్. ఒక ప్రాపర్ పర్సన్ నుంచి తీసుకున్నప్పుడు ఇట్ డజంట్ గివ్ ఎనీ హార్మ్. సో అది చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది న్యూ బోర్న్ పేరెంట్స్కి కావచ్చు, చైల్డ్ పేరెంట్స్ కావచ్చు, ఈ పోడ్కాస్ట్ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.